దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. చెక్ చెక్ ప్రైస్ ది లార్డ్. హలో హలో చెక్ 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 ప్రైస్ ది లార్డ్. హలో చెక్ 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 ప్రైస్ ది లార్డ్. చెక్ ప్రైస్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. ప్రియులారా, మరి ఈ రాత్రి కాల సమయంలో ఏ యోగ్యత లేనప్పటికీ అవకాశం ఇచ్చి నిలబెట్టిన దేవాతి దేవునికి నా వందనాలు, స్తుతులు, ఆరాధన చెల్లిస్తున్నాను. ఈ మీటింగ్కి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు ప్రభాకర్ అయ్య గారికి, అలాగే వారి కుమారులు విలియమ్స్ గారికి, వేదిక మీద ఉన్న గనులైన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి ఈ రాత్రి ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవరైనా చదవగలిగిన వారు బైబిల్ తీసి చదివి సహాయం చేయండి. నేటి ధ్యానం కొరకు రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యం నుండి చదవండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైన పోకిరి శ్రేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయము ఆలోచన చేసుకొనుకుడి. చాలండి. పిల్లరా, చదవబడిన లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు ఈ రోమీలకు రాస్తూ ఆయన చాలా విషయాలు ఇందులో ఉంటాయి ప్రియులారా. అయితే ఈ యొక్క గ్రంథములు మనం చూస్తే ఒక రెండు పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు నీతివంతులుగా మార్చబడ్డారా, కృపను బట్టి నీతివంతులుగా మార్చబడ్డారా అనే విషయం ఇందులో కనబడుతూ ఉంటుంది. బాప్తిసం గురించిన విషయం ఇందులో కనబడుతూ ఉంటుంది. తర్వాత ఆత్మ నడిపింపు కోసం చాలా స్పష్టంగా ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులని, మనం ఆగిపోయి మనలో పరిశుద్ధాత్ముడే ప్రార్థన చేస్తాడని, ఆత్మ మనకి ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు కాబట్టి ఉచ్చరింప సఖ్యంగా మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడని, ఇలా శ్రేష్టమైన అనేకమైన విషయాలు ఈ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ఆమేన్ చెప్పండి. చేతులపై మెల్లగా చెప్పండి, పర్లేదు. చేతులపైకి ఎత్తి చెప్పండి బిగ్గరగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు చెప్తుంటే నా చెవులు కొంగుమనిపోతున్నాయి అనమాట. హల్లెలూయా. అంత గట్టిగా స్వరం మామూలు స్వరం కాదు. హల్లెలూయా. సరైన ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయండి. మన విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. ఇంకా చాలా విషయాలు అక్కడ చెప్పాడు. ఒక విషయం ఏంటంటే ప్రియులారా, నిద్ర అంటే మామూలుగా శరీర సంబంధమైన నిద్ర గురించి కాదు. ఎందుకంటే అమెరికా టైమింగ్స్ వేరు, మన టైమింగ్స్ వేరు. దుబాయ్ టైమింగ్స్ వేరు, మన టైమింగ్స్ వేరు. మస్కట్ టైమింగ్స్ వేరు, మన టైమింగ్స్ వేరు. కువైట్ టైమింగ్స్ వేరు, మన టైమింగ్స్ వేరు. నిద్ర అనేది అందరికీ ఒకేలాగా ఒకే టైంలో ఉండదు. కానీ ఇక్కడ చెబుతుంది దేనికోసం అంటే ఆత్మ సంబంధమైన నిద్ర గురించి. ఆమేన్ చెప్పండి. అంటే దేవుని బిడ్డలైన వారందరికీ కూడా యేసు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి మారు మనసు పొంది సంగమనే తోటలో నాటబడి పరిపూర్ణత వైపు ఎదుగుతూ ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరునంట ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి ఉండాలంటండి. చాలా సంతోషం, మీరు చక్కగా ఏకీభవిస్తున్నారు, ఆమేన్ అంటున్నారు. హల్లెలూయా. వాస్తవంగా ఉదయకాలం నుంచి ఆరాధనలన్నింటిలో అలిసిపోయి మీ దగ్గరికి వచ్చారు. మరి మీరు చాలా చక్కగా నాట్యమాడుతూ ప్రభువుని ఆరాధన చేస్తారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయితే ప్రియులారా, దేవుని బిడ్డలైన వారందరికీ కూడా
దేవుని సొత్తైనగా ప్రజలుగా మార్చబడిన ప్రతి ఒక్కరికి కూడా మెలకువ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం కావాలండి చెప్పండి అందరూ కూడా? ఆత్మ సంబంధమైన మెలకువ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు చివరి దినాల్లో మనకు అన్నిటిని గురించిన మెలకువ కావాలి, అన్నిటిని గురించిన మెలకువ కావాలి. ఈరోజు చాలా మంది కుటుంబంలో భర్తను గురించిన మెలకువ భార్యకు ఉండట్లేదు, భార్యను గురించిన మెలకువ భర్తకు ఉండట్లేదు, భార్యాభర్తలకి పిల్లల గురించిన మెలకువ ఉండట్లేదు. సంఘములో చాలా మందికి ప్రియులారా ఒకలాంటి నిద్రమత్తుతో, ఎందుకంటే ఇదే పౌలయ్య గారు ఇదే రోమా పత్రికలో మీరు చదవవలసింది, కానీ ఆయన ఏమంటాడంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఉన్నారు. అంటే ఆసక్తి విషయంలో మాంద్యత అనేది రాకుండా ఉండాలంటే ఆత్మలో తీవ్రత ఉండాలంట, తీవ్రత ఉండాలంట. ఆమేన్ చెప్పండి. మాంద్యత అంటే మరుగుజ్జుతనం అనమాట, ఎదగలేకపోవడం. చాలా మంది చూడండి, పిల్లలు పుట్టిన వారు ఉంటారు చాలా మంది, ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు ఫుడ్ తింటారు, బలమైన ఆహారమే తీసుకుంటారు, మంచిగానే ఉంటారు, కానీ ఎదుగుదల అనేది ఏమవుదంటే కనబడదు. చాలా మంది జీవితాల్లో ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది కనబడదండి. ఆధ్యాత్మికంగా ఎదగడం అనేది కనబడకుండా ఒకానొక టైంలోకి వచ్చిన తర్వాత ఒకానొక ఇదిలోకి వచ్చిన తర్వాత ఏమవుతారంటే అక్కడ ఆగిపోతూ ఉంటారన్నమాట. అంటే ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరు ఏమవ్వాలంటే ఎదగాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే యేసయ్య ముందు మనం నిలబడడానికి శక్తి గలవారుగా ఉండాలంటాడు మనందరం కూడా. మరియు మీ హృదయాలు తిండి వల్ల, మత్తు వల్ల, ఐక్య విచారం వల్ల మందంగా ఉంటాయేమో, జరగబో వీటల్లా తప్పించుకోవడానికి, మనిషి కుమారుని ఎదుట నిలబడడానికి, శక్తి గలవారై ఉండడానికి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. మంచిగానండి ఆమెనంటే చేతులు మంచి జాగ్రత్తగా వాడుతూ అంటున్నారు, చేతులు అసలు పైకి ఎత్తట్లేదు, స్వరాలు దాసేసారు ఈసారి. నేను అంటాను ఆమెన్ అనిల్ అన్నప్పుడు అకౌంట్లో డబ్బులు ఏమైనా కట్ అయిపోతున్నాయా? నా స్వరం వినబడుతుందా చివరి వరకు? ప్రైజ్ ది లార్డ్. ఓకే అండి ప్రియులారా, జాగ్రత్త మీరు గమనిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో ఇక్కడ చెబుతున్న మేమైనా, దైవజనులుగా ఉన్న మేమైనా, వింటున్న మీరైనా, చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, వృద్ధులైనా, నడిప్రాయం కలిగిన వారైనా, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరంకి వస్తున్న వారైనా, సంఘం అనే తోటలో నాటుబడి ఎదుగుతూ ఫలిస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ ఆత్మపూర్ణంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఆధ్యాత్మికమైన మెలకువ కావాలి. మెలకువ. ఏ మెలకువ? ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆధ్యాత్మికమైన మెలకువ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా నేను ఇంకా ఏ విషయాల్లో మెలకువగా ఉండాలో మీకు చెబుతాను. చెప్పే ముందు ప్రియులారా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సంసోనుకి ఆధ్యాత్మికమైన మెలకువ ఉందంటారా? లేదు. ఒక సిస్టర్, చాలా మంది సిస్టర్లు వచ్చారు అయ్యగారి జీవితంలోకి. ఒక సిస్టర్ తన తొడ మీద పడుకోబెట్టి విషయమంతా కూడా అడుగుతుంది. ఫిలిస్తీయులు సర్దారులు ఏం చేశారంటే అతని బలం ఎందులో ఉందో మాకు తెలియాలి, ఎందుకంటే సంసోను దగ్గర ఉంది మామూలు బలం కాదు. నగరానికి అడ్డగడియలు పీక్కుని వెళ్ళిపోయాడంట. పచ్చి గాఢద దవడెముకతో 1000 మంది ఫిలిస్తీయుల్ని చంపేశాడంట, తుంట్లు విరిచాడంట. హల్లెలూయా. 300 నక్కలు పట్టుకుని ప్రియులారా నక్కకి మధ్యలో ముడిపెట్టి దిబిటీ పెట్టి ఫిలిస్తీయుల చేలోకి వదిలేశాడంట. వాళ్ళు అంటున్నారు అది మామూలు బలం అయితే కాదు, అతని దగ్గర ఉంది మామూలు శక్తి అయితే కాదు, మామూలు బలం కాదు, అతని గొప్ప బలం ఎందులో ఉందో తెలుసుకోమని దెలీలాను వదిలారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఓటాన్ని ఏం చేశారంటే అంగీకరించేశారు. ఓటమని ఏం చేశారు చెప్పాలి భక్తులు? అంగీకరించేశారు. ప్రైజ్ ది లార్డ్ కదా. మెల్లగా ఒకసారి అయింది, రెండోసారి అయింది, మూడోసారి అయింది. మెలకు ఉండాలా వద్దా? మెలకు లేదు. ఇక్కడున్న మీరందరూ కూడా బైబిల్ చదువుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మందిరం ఉన్నారు, సంఘం అనే తోటలో నాటబడ్డారు. నేను అంటుంది ఏంటంటే ఆధ్యాత్మికమైన మెలకు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ పిల్లలు. ఆత్మ సంబంధమైన మెలకు మనకు కావాలి. టక్ ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను కానీ ఒక 4-5 మాటలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా. ఒకసారి చూద్దాం ఏ విషయాల్లో మనం మెలకు కావాలంటే 1 కొరింథీ 15వ అధ్యాయం 34వ వాక్యాన్ని చదవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వాక్యాన్ని. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చెయ్యకుడి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి ప్రవర్తన విషయంలో దేవుని బిడ్డలైన వాళ్ళందరికీ కూడా ఏం కావాలంటే
మెలకు కావాలి. నా వైపు చూడండి బిడ్డలారా, బైబిల్లో నీతి వాక్యం, కృపావాక్యం, ఓర్పు వాక్యం, ఇలాగా సత్యవాక్యం అనేకమైన వాక్యాలు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలైన వాళ్ళందరికీ కూడా నీతి విషయంలో ఏముండాలంటే మెలకువ ఉండాలంటే. ఏముండాలండి? నీతి విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్తాను. సింపుల్గా అందరికి అర్థమయ్యే శైలిలో, ఏదో మర్మంగా కాకుండా మీకు చెబుతాను ప్రియులారా. ఏమనంటే సింపుల్గా అర్థమయ్యేలాగా మీకు చెప్పే విషయం ఏంటంటే ప్రియులారా, నా వైపు చూస్తూ వినండి. కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళాం మనం. ఒక 500 రూపాయలు పట్టుకుని వెళ్ళాం. అయితే 450 రూపాయలు సరుకులు అయితే అవి ఏమైతే ఉన్నాయో సరుకులు ఉన్నాయి. ఆ కొట్టతను, కిరాణా కొట్టతను కంగారులో 450 నీకు ఇచ్చేసి 50 రూపాయలు మనోడు తీసుకున్నాడు. యేసయ్యా నీకు స్తోత్రం అని లోపల పెట్టేసుకున్నాం అనుకోండి జేబులో. నీతి వాక్యం మనలో పనిచేస్తున్నట్టు అంటారా? చెప్పండి. పనిచేయదండి. అంటే అంత చిన్న చిన్న విషయాల్లో కూడా మెలకు కలిగి ఉండాలి. చిన్న చిన్న విషయాల్లో కూడా యథార్థత ఉండాలి. చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నీతి వాక్యం మనలో పనిచేయాలి. దావీదంట చిన్నతనము నుండి ప్రియులారా నీతివంతులను చూస్తూ, నీతివంతుల ప్రవక్తను చూస్తూ, నీతివంతుల నడవడిక చూస్తూ, నీతివంతుల వైఖరి చూస్తూ, నీతివంతుల మాటలు చూస్తూ, వాళ్ళ దేవుని మీద ఆధారపడడం చూస్తూ పెరిగాడంట. విన్నారా? పెరిగిన కారణాన ఒకరోజు స్టేట్మెంట్ ఇస్తున్నా. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నీతివంతులు విడవబడ్డం కానీ వాళ్ళ పిల్లల భిక్షమెత్తుకోవడం కానీ నేను చూడలేదు. ఇప్పుడు ముసలోడిని అయిపోయాను. చూడండి, దావీదు చిన్నతనం నుండి నీతివంతులు చూస్తూ పెరిగాడు కదా. నీతివంతుల ప్రవర్తన, నీతివంతుల వైఖరి, నీతివంతుల మాట తీరు, నీతివంతుల యొక్క సమర్పణ, నీతివంతుల యొక్క విధానాన్ని చూస్తూ పెరిగాడు కదా. అయితే వినండి, సౌలు తన భయంకరంగా శోధిస్తున్న చరిత్రకారులు చెప్తారు 14 సార్లు ఈటిస్తున్నాడంట దావీదు మీద సౌలు. అయితే విషయం చెప్పంటారా, దావీదు ఏమైనా నీతి తప్పాడా? మాట్లాడలేదు. మీరు అడిగినప్పుడు సమాధానం చెప్పండి. తప్పాడా? సింహాన్ని చీల్చేసినోడికి, ఎలుకబంటిని చంపేసినోడికి, గొల్లియాతును కొట్టినోడికి సౌలును కొట్టడం పెద్ద కష్టమా? నీతి ఉంది. చుట్టుపక్కల వాళ్ళు ప్రేరేపిస్తున్నారు, చంపే, ఈ రోజు నీ చేతికి అప్పగించేశాడు దేవుడు, శత్రువు నీ చేతికి అప్పగించేశాడు, శత్రువు నీ చేతికి అప్పగించేశాడంటే యెహోవా చేత అభిషేకించబడిన వాడిని చంపి నిర్దోషి అగుట ఎవరికి సాధ్యం? అంటే దావీదులో ఏముందండి? చెప్పండి బిడ్డలారా. మన మార్కెట్లో ఉన్న నీతి ఉండాలి, బజార్లో ఉన్న నీతి ఉండాలి, ఆఫీసులో ఉన్న నీతి ఉండాలి, ఎక్కడున్న నీతి ఉండాలి. ఒక యవనస్తురాలు ఒక ఆఫీసులో పనిచేస్తుంది. ఆ బాసు చాలా చండాలమైన వాడు, చాలా భయంకరుడు. అతని వైఖరి పద్ధతి అస్సలు బాగోదండి. చాలా మంది ఆడపిల్లల జీవితాలను పాడు చేస్తాడు. అమ్మాయి కంప్యూటర్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటుంది, ఆ క్యాబిన్ లో పనిచేస్తూ ఉంటుంది, అక్కడ వర్క్ చేస్తుంటుంటే ఆమె దగ్గరికి వచ్చి ఏకేకలో పక్కపక్కలో చేస్తూ ఉంటుంటే అమ్మాయి ఎక్కడ బెండ్ అవ్వట్లేదు, కొంచెం కూడా నవ్వట్లేదు, తన పని తను సీరియస్ గా చేసుకుంటుంది, కొంచెం కూడా లూజ్ ఇవ్వట్లేదు. నేనేమంటానంటే దేవుని బిడ్డలైన మనం ప్రియులారా ఇతరులకి లూజ్ ఇవ్వకూడదు. ఏమివ్వకూడదు? ఒక దైవజనుడు చెప్పాడు అద్భుతమైన మాట. ఈత చెట్టు అంట లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందంట, పైకి మాత్రం చాలా గరుగ్గా ఉంటుందంట. దేవుని బిడ్డలైన మనం కూడా ప్రియులారా పైకి చాలా గరుగ్గా ఉండాలి, లోపల సాఫ్ట్ ఉండాలి. ఆమేనండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ అమ్మాయి అలా పనిచేస్తుంటే ఒక రోజు వచ్చి కూర్చుని అన్నాడంట, అమ్మా నేను చాలా భయంకరమైన వ్యక్తిని, చాలా ఇష్టానుసారంగా బ్రతికిన వ్యక్తిని, ఇదే ఆఫీసులో చాలా మంది ఆడపిల్లల జీవితాలు పాడు చేశాను, చాలా మంది కుటుంబాలను నాశనం చేశాను, నీ జీవితం కూడా పాడు చేయాలనుకున్నాను, కానీ నీ దగ్గర ఇక్కడ లూజ్ లేదు. నేను అసత్యములు ఉండే వ్యక్తిని, ప్రభు అంటే నాకు తెలియదు, కానీ వచ్చే ఆదివారం నుంచి నువ్వు ఏ చర్చికి వెళ్తావు చెప్పమ్మా, నేను కూడా చర్చికి వస్తానమ్మా. మన యవ్వన ఆడపిల్లలు అలా మారిపోవాలి, పురుషులు అలా మారిపోవాలి. లోపల నీతి ఉండాలి, ఎక్కడ పనిచేసిన నీతి ఉండాలి, ఎక్కడ పనిచేసిన యథార్థత ఉండాలి, ఎక్కడ పనిచేసిన సత్యం ఉండాలి. ఈరోజు చాలా మంది ఆడపిల్లలు యథార్థత లేదు, నీతి లేదు. చాలా మంది బాయ్స్ లో చాలా మందిలో నీతి లేదు, సంఘంలో ఉంటున్న చాలా మందిలో నీతి పనిచేయట్లేదు. ఎక్కడ ఏ పరిస్థితులు పనిచేస్తే ప్రియులరా ఆ పరిస్థితులు గుండా వెళ్ళిపోతున్నారంట. హల్లెలూయా. మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఓకే ఏం పని చేయాలండి? నీతి పని చేయాలి, నీతి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, ఒక మాట చెప్పను, నా వైపు చూడండి, వాళ్ళు సెట్ చేస్తారు, మీరు చూడండి.
లోకమంతా పాడైపోతున్నప్పుడు నోవాహులో ఏముంది? విషయం చెప్పమంటారా? నోవాహు దగ్గర చెడిపోయే గుంపు ఉన్నారు, పడిపోయే గుంపు ఉన్నారు, చుట్టూ కూడా అల్లరి మోక, చుట్టూ కూడా చెడగొట్టే వాళ్ళు, చుట్టూ కూడా భయంకరమైన పరిస్థితులు. సహకారం ఏమన్నా ఉందా? ఒక మాట చెప్పనా, ఈ కాలంలో అయితే నోవాహు యొక్క పరిచర్య అసలు పరిచర్యే కాదంటారు. అయ్యగారు చెప్తూ 48 సంవత్సరాలు అన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చానన్నారు. చూడండి, అన్నిటిని వదిలిపెట్టి విడిచిపెట్టి ఆ దైవజనుడు సమర్పించుకుని వచ్చినందుకు ఆ ఫలితం ఇది కనబడుతుంది, చూస్తారా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంతమంది నోవాహుకి 2 విషయాలు చెప్తున్నారు. వాడ తెలియదు, వర్షం తెలియదు. అనండి, వాడ చూశాడా, వర్షం చూశాడా? మనం కాదండి, నోవాహు చూశాడా నన్ను. హల్లెలూయా. ఒకసారి ఒకసారి ఇంట్లో ఒకసారి చదువుతారుగా. 4th క్లాస్ చదువుతున్నాను. స్కూల్లో ఇన్స్పెక్షన్ జరుగుతుంటే అప్పుడు టీచర్ గారు అన్నారు, అరే మీరు ఏమేమి వస్తువులు తయారు చేసి తీసుకొస్తారా అని అడిగారు. ధర్మకోల షీట్తో ఏదో బొమ్మలు తయారు చేసేవాళ్ళుగా. నేను అన్నాను, మట్టితోటి ఏనుగు బొమ్మలు తయారు చేస్తానండి టీచర్ గారు, నాకు రాదు అనేసానంటే అందరూ అంటున్నారని. సరేనా, తయారు చేసి తీసుకురారా అన్న. షష్ఠి ఒకటి జరుగుతుంటే ఇంకా అప్పుడు యేసుప్రభు నమ్ముకోలేదు. షష్ఠి దగ్గరికి వెళ్ళి ఒక ఏనుగు బొమ్మ కొనుక్కుని దాని ఎదురుగుండా ఏనుగు తయారు చేస్తున్నాం, కానీ తొండం వచ్చినప్పటికి తేడా వచ్చేస్తుంది, తయారవట్లేదు. సరైన మొత్తం మీద తిప్పలు పడి ఏనుగని తయారు చేసి కింద ఏనుగు అని రాశాను. అది చదివితే తప్ప అది ఏనుగని. ఇంకొక 2 బొమ్మలు తయారు చేస్తే టీచర్ గారు అడిగారు, రాయ్ ఏనుగు తయారు చేయమంటే కుక్కలు తయారు చేసి వెంటరా అన్న. కవర్ చేయడానికి నేను అన్నాను, టీచర్ గారు నాకు కుక్క బొమ్మలు కూడా వచ్చండి అన్న. విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనం చూసే ఒక దాన్ని ఏం చేయలేం. మనం నోవాహు వాడను చూడలేదు, వర్షాన్ని కూడా చూడలేదు. విషయం చెప్పమంటారా? దేవుని హృదయాన్ని చూశాడు. వాడ చూడకపోయినా, వర్షాన్ని చూడకపోయినా, దేవుని హృదయాన్ని చూసే మనస్సు, దేవుని ఆక్రందన చూసే మనస్సు, దేవుని ఆవేదన చూసే మనస్సు, దేవుడేంటో చూసే కన్నులు నీకుంటే నీతిగా ఏం చేయగలుగుతావు? హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? నేనంటాను, దేవుని బిడ్డలైన వాళ్ళందరిలో కూడా మనందరూ కూడా నీతి అణువణువున నిండిపోవాలి. ఒక కోటీశ్వరలో ఒక ఆటో ఎక్కింది. ఎందుకు ఎక్కాల్సి వచ్చిందంటే, కారులన్నీ రిపేర్ వచ్చినాయంటే ఒక ఆటో ఎక్కింది. కోటీశ్వరలో ఆటో ఎక్కడగా ఎక్కింది. హ్యాండ్ బ్యాగ్ వదిలేస్తుందంట. వదిలేస్తే పిల్లరా, ఆటో డ్రైవర్ ఫోన్ చేశాడు. ఆ జిప్ ఓపెన్ చేసి అందులో ఒక విజిటింగ్ కార్డు ఉంటే తీసి, మేడం 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 మీ బ్యాగ్ వదిలేస్తారు మేడం ఇందులో. ఆ మందంట, నువ్వు ఓపెన్ చేసావా, హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసావా, అదంతా చూసావా అంటే, చూసాను మేడం. ఎందుకు ఓపెన్ చేసావు అని అడిగితే, ఎందుకు ఓపెన్ చేసావు అని అడగొచ్చు అంత మంచోడిని. మేడం మీ ఫోన్ నెంబర్ కోసం చేశాను మేడం. సరే, వాళ్ళని అడ్రస్ చెప్పిందంట. ఆ అడ్రస్కి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ఆమె దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు, పనిచేస్తున్న వ్యక్తి ఉంటే అతను తీసుకెళ్ళి ఇచ్చాడు. క్యాష్ అంతా కూడా కరెక్ట్గా ఉందో లేదో నేను లెక్క పెడతాను. అతను తీసుకొచ్చి ఇచ్చాడు కాబట్టి అతను నిందించడం, అవమానపరచడం మంచిది కదా, నేను లెక్క పెడతాను, నువ్వు అతను ఫాలో అని చెప్పిందంట. అతను ఫాలో అవుతున్నాడు. ఆ ఆటో మీద వాక్యం ఉంది, యెహోవా నా కాపరని. ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి. వెళ్ళిపోతున్నాడు. దొక్కాటో అది, మరి ఆమె ఎందుకు ఎక్కిందో తెలియదు, దేవుడు కార్యం చేయడానికి ఎక్కిందేమో. అతను వెళ్ళిపోయాడు. ఈమె యొక్క అసిస్టెంట్ ఆ ఆటో వెనకాల వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత ఇంకా ఆమె ఫోన్ చేయలేదని కూర్చున్నాడు దూరం నుంచి. ఆటో డ్రైవర్ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత చూస్తున్నాడు, ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే, వచ్చేయి, క్యాష్ అంత రెడీగా ఉంది, ₹1 కూడా తేడా లేదు, వచ్చేయి అని చెప్తే, వెంటనే అసిస్టెంట్ ఆమెకి ఏడుస్తా చెప్తున్నాడు అంటే, ఏమని తెలుసా, మేడం మన హ్యాండ్ బ్యాగ్ తిరిగి ఇచ్చిన వ్యక్తి చాలా నమ్మకస్తుడు మేడం. ఎందుకు చెప్తున్నావు అని అడిగిందంట. అతనికి నెలలో నిండిపోయిన భార్య ఉందంట. 2-3 రోజుల్లో డెలివరీ అవుతుంది. భార్య ఉంది. ఆకలితో అలమటించిపోతున్న పిల్లలు ఉన్నారు. కరెంట్ బిల్లు కట్టి 3 నెలలు అయింది. ఇంట్లో గ్యాస్ బండ్ లేదు. ఒక చిన్న గుడిసే, కానీ ఇందులో 3 లక్షలు ఉన్నా కూడా ₹1 కూడా ఏం చేయలేదు. చాలా నమ్మకస్తుడు మేడం అని చెప్పి ఏడుస్తా ఆమెకి ఫోన్ చేస్తే, ఆమె వెంటనే ఒక కారు వేసుకుని ఈ ఆటో డ్రైవర్ దగ్గరికి వచ్చి తన భార్య డెలివరీ నిమిత్తం ప్రియులారా ₹1,50,000 ఆయనకి ఇచ్చిందంట.
బిడ్డా, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నేను చెబుతున్న మాట ఏంటంటే, ఎక్కడున్నా నీ నీతిని ఏం చేయకూడదు. ఈరోజు భర్తలు నీతిని వదులుతున్నారు, భార్యను నీతిని వదిలేస్తున్నారు. నీతిని వదిలిపిన రాంగు కాంటాక్ట్లు, చాటింగ్లు, పనికిమాల పనులు, దైవజనుడికి విరుద్ధంగా, వాక్యానికి విరుద్ధంగా, నడిపింపుకి విరుద్ధంగా, క్రమాలకి విరుద్ధంగా, పరిచయకి విరుద్ధంగా బ్రతుకుతున్నారు. ఫేస్బుక్ లో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారంట. దేవుని కృపను బట్టి ఆ ఫేస్బుక్, యూట్యూబ్ వీటి కోసం పెద్ద తెలియదండి నాకు. నేను అంటాను, ఆ ఫేస్బుక్ కోసం, ఆ పుస్తకం కోసం మనకు తెలియకపోయినా పర్లేదు, కానీ ఈ పుస్తకం మాత్రం కోసం బాగా తెలియాలి. నీకు ఫేస్బుక్ అకౌంట్ లేదు కాబట్టి నా ప్రియకుమారుడా, నీకు పరలోకం లేదు అండ దేవుడు అంటాడా? నీ యూట్యూబ్ ఛానల్లో పెద్ద వ్యూస్ లేవు కాబట్టి నీకు కిరీటం లేదు అండవు. నీ దగ్గర పరిశుద్ధత లేదు కాబట్టి, నీతి లేదు కాబట్టి, యథార్థత లేదు కాబట్టి నీ పేరు లేదంటాడు. ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఒక ఆమె చాటింగ్ చేస్తుందంట ఎవరికో, అంటే ఏదో ఫోటో పెడతారంట. అతను కూడా, అటుపక్కన ఉన్న వ్యక్తి కూడా ఫేక్ ఐడి క్రియేట్ చేసి అతను కూడా చాటింగ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఒక పార్కు దగ్గర మాట్లాడుకోవాలనుకున్నారంట. వెళితే ఇద్దరు భార్యాభర్తలు అంటండి. ఎవరంటండి? ఈవిడ ఇటుపక్క నుంచి చాటింగ్ మొత్తం మనసు తిప్పి అందులో చాటింగ్ చేసింది, ఆయనేమో అటుపక్క నుంచి చాటింగ్. ఈ ఫేస్బుక్ దయ వల్ల ఇద్దరు కుటుంబం మొక్కలైపోయి విడాకులు తీసేసుకున్నారు. ఈ పుస్తకం ద్వారా చెదిరిపోయిన కుటుంబాలు కూడా కట్టబడతాయి. ఆమేన్ చెప్పండి. నేను అంటాను, ఒక మహిమ కలిగిన సంఘంలో, ఉపదేశం ఉన్న సంఘంలో, నడిపింపున్న సంఘంలో, వర్తమానం దొరుకుతున్న సంఘంలో, మేతతో దొరుకుతున్న సంఘంలో, కృప దొరుకుతున్న సంఘంలోనే ఉన్నావు కదా. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీతిగా ఉంటే ఒక 2 మాటలు, విలువైన మాటలు చెప్పి ఇంకొక పాయింట్లోకి వెళ్తాను. హల్లెలూయా. 7 పాయింట్లు ఉన్నాయి, 14 చెప్పుకుని ముగించేసుకుందాం, ఓకేనా? 12 అయినా నేను ఉంటానన్న వాళ్ళు చేతుల పైకి తల్లి చెప్పండి. మీరుండండి, మధ్యలో నేను భోజనం చేసి వెళ్తాను, ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే అండి. హృదయాలు సరిగ్గా దున్నబడి ఆరాధన అనే నాగలతో, వినాలి, ఆరాధన ఎందుకు చేస్తారు తెలుసా? ఆరాధన అనే నాగలతో హృదయాలు దున్నబడాలి. గెచ్చపొదలు, దురదగుండ్లు, ముండ్ల తుప్పలు, రాళ్ళు ఇవన్నీ కూడా దున్నబడిపోవాలి. ఎందుకంటే మీరు చదవవలసినది హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 11వ వాక్యంలో, పిల్లరా 11:10 అనుకోండి, నా వైపు చూడండి. యోధా భూమిని దున్నుతాడు అను. యోధా అంటే స్తుతి. యోధా భూమిని దున్నుతాడంటే హృదయాన్ని దున్నుతాడు. దున్నితే ఏమవుతుందంటే రాళ్ళు, రప్పలు ఇవన్నీ కూడా బయటకు వచ్చేసి, గెచ్చపొదలు, దురదగుండ్లు, ముండ్ల తుప్పలు బయటకు వచ్చేసి ఆ నేల మెత్తని నేలగా మారిపోతాయి. బాగా వింటున్నారు మీరు, ప్రతిదానికి ఎలక్ట్ గా ఆమెన్ అంటున్నారు. హల్లెలూయా. నిద్రపోయేవాళ్ళు కూడా నిద్రపోయి మధ్యలో అలా అంటున్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అయితే అలాగా నేలంతా కూడా దున్నబడిన తర్వాత విత్తనాలు పడతాయి పిల్లలు. విత్తనాలు పడితే, వాక్యం అనే విత్తనాలు పడితే ఆ విత్తనం ఫలించి ఒక వృక్షంగా మార్చబడుతుంది. వినాలి ఈ మాట జాగ్రత్తగా. మార్చబడిన తర్వాత పచ్చని ఆకులు ఉంటాయి ఆ చెట్టుకి. హలో, పచ్చని ఆకులు అంటే ఏంటో తెలుసా? సాక్ష్య జీవితం అన్నమాట. ఏంటది? దూరం నుండగా కూడా చెట్టును చూస్తే ఏం కనబడతాయి మనకి? ఆకులు. ఆకులు ఆకులు అంటే సాక్ష్య జీవితం. దగ్గరికి వెళ్ళి చూసామనుకోండి, ఫలాలు కనబడతాయి. దూరం నుంచి చూస్తే ఆకులు కనబడతాయి, దగ్గరికి చూడండి, ఎవరితో మనం క్లోజ్గా స్నేహం చేసామనుకోండి, ఈ రోజులో పెద్ద టైం ఏం అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా ఒక రోజు మన ఇంటి దగ్గర ఉండి వెళ్ళారనుకోండి, ఒక రాత్రి, వాళ్ళు ఏంటో, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో, గొడవ ఏంటో, సెల్ ఫోన్స్ ఎంత ఏమంటున్నారు, నైట్ టైం ముసుకేసేసుకుని మరి ఎలా చాటింగ్ చేస్తుంది అని మనకు అర్థమైపోతాయి. ఒకడు మా దగ్గర కుర్రోడు ఒకడు ఉన్నాడండి, పడుకుని ఇలా కొట్టేస్తున్నాడు, వెలుతురు వస్తుంది. ఇదేంటి అందరూ పడుకున్నాడు, వెలుతురు వస్తుంది ఏంటని చూస్తే ఆన్లైన్ క్లాసులు అన్నయ్య అన్నాడు. ఎవరితోటి? అటుపక్క మేడం గారితో. ఏం చేస్తున్నాడు అయ్యగారు? 12 గంటలకు ఎవడాడుతున్నాడు ఇటుకి ఆన్లైన్ క్లాసులు? ప్రైజ్ ది లార్డ్. దూరమునున్న వారికి కూడా సాక్ష్యం కనబడాలి. ఆకులు పచ్చదనం. దగ్గరికి వచ్చి చూస్తే ఫలాలు కనబడతాయి. చెట్టుకి దగ్గరికి వచ్చి చూస్తే ఫలాలు కనబడతాయి కదా. ఆ ఫలాలు చూసి, ఆ ఫలాలు ఏంటో తెలుసా? ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం. ఆ ఫలాలు మనలో చూస్తే ఇతరులు, అన్యజనులు దేవుని మందిరంకి వస్తారు. అవి రావాలంటే ముందు ఆరాధనలోనే గెచ్చపొదలు, దురదగుండ్లు, ముండ్ల తుప్పులు ఏమైపోవాలి? చూడండి, ఆరాధనలో చాలా సార్లు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆరాధన చేయరు. సిస్టర్ బ్రదర్ ఇంటికాడ కొట్టేసుకుని వచ్చేస్తారు. ఇక్కడ ఇంటికాడ మనం ఇక్కడ ఫైర్, అగ్ని అంటూ ఉంటుంటే సిస్టర్ సీరియస్ గా ఉంటుంది, బ్రదర్ సీరియస్ గా ఉంటాడు. లోపల పంచేది. దుష్టుడు
కుటుంబాల మీద చాలా భయంకరంగా దాడి చేస్తున్నాడో, యవ్వనస్తుల్ని బైబిల్ చదివే టైంలో ఫేస్బుక్ చూడమంటున్నాడు, బైబిల్ చదివే టైంలో యూట్యూబ్ చూడమంటున్నాడు, బైబిల్ చదివే టైంలో ప్రియులారా వాట్సాప్ లో ఉండమంటున్నాడు. ఇలాగా మన బైబిల్ టైం అంతా, ప్రార్థన టైం అంతా, ఉపవాసాలు ఉన్న టైం అంతా సెల్ ఫోన్ తో గడిపేస్తున్నారు. నాకేమనిపిస్తుందంటే మరలా కాయిన్ బాక్సులు, ఆ కీప్యాడ్ సెల్, ల్యాండ్ లైన్ ఫోన్ నుండి చూసారా, అవి వచ్చేస్తే పాస్టర్ గారులకు సగం భారం తగ్గిపోతుంది. నిజమండి, చాలా బలవంతంగా కొడుతున్నారు చప్పట్లు. వద్దులేండి, వద్దు. అసలు ఎంత బాగుండేదో అప్పుడు. 4 మాటలు చెప్పాలంటే కాయిన్ అయిపోతుంటే కీక్ కీక్ అంటే 2 ముక్కలు చెప్పేవాళ్ళు, అయిపోయేది కూడా. ఇప్పుడు విషయం తెలుసండి, కాకినాడ మీటింగ్కి వెళ్ళామండి, ఇక్కడ ఎదురు కూర్చుందండి అమ్మాయి, మంచి ముమ్మరంగా వాక్యం, మాట వింటుంది ఏడుస్తుంది, మాట వింటుంది ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. ఫోన్ వస్తుందండి, నాకు కనబడుతుంది. ఆ ఫోన్ వస్తుంది, వైబ్రేషన్ వచ్చేస్తుంది ఆ ఫోను. అందులో మై హార్ట్ అని రాస్తుంది, గుండెకే కొట్టేసుకుంటుంది, నాకు కనబడుతుందండి. ఏడుస్తుంది, చక్కగా వాక్యం అంటుంది. ఈడెవడరా మై హార్ట్ గడు ఫోన్ చేస్తున్నాడా, ఈ అమ్మాయిని తినేస్తున్నాడు రా బాబు అనుకుంటే, ఆ ఫోన్ వస్తుంటే కంగారు పడిపోతుంది, బయటికి వెళ్తుంది, మరలా వస్తుంది, మరలా ఇక్కడ మాట్లాడుతుంది, ఆమెనంటుంది, స్తోత్రం అంటుంది, మీరన్నట్టు అనేస్తుంది. కానీ మై హార్ట్ గడు ఫోన్ చేస్తుంటే అందులోంచి ఏదో వచ్చి గుండెకి ఇలా కొట్టేసుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. అది చూస్తుంటే నా గుండెకే కొట్టేసుకుంటుంది. ఈ అమ్మాయి వాక్యం వింటలేదురా బాబు, చక్కగా ఇనే అమ్మాయిని పాడు చేస్తున్నాడు రాడు ఎవడు. బిడ్డలారా ఒక మాట చెప్పనా, అంత గొప్ప దేవుణ్ణి కాసేపు మందిరికి వచ్చినప్పుడు ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టలేవా? ప్రధానమంత్రి ఏమో నీకు ఫోన్ చేస్తాడా? మందిరికి వస్తే నీకు ప్రిపరేషన్ వద్దా? లోపల నీతి ఉండొద్దా? యథార్థత ఉండొద్దా? దేవుని సందులో గడుపుతున్న కాసేపు ఉదయకాలం లేవగానే, ఇప్పుడు ఇది వరకు పిల్లరా ఏదేదో బెడ్ కాఫీ అనేవారు, కానీ ఇప్పుడు లేవగానే ఈడో ఫోటో తీసి పెడతాడు యూట్యూబ్. సాయంత్రం ఫ్రెండ్స్ ఈవినింగ్ 4 ఆ టైంకి నేను అలా నడుచుకుంటా అట్టి తోటల వైపు వెళ్ళా, ఫోటో పెట్టి మీ ఉద్దేశం ఏంటో చెప్పండి అంట. నేను అంటాను, నిన్ను పోయి తీసి అక్కడే కప్పెట్టేయాలరా అంటాను. నువ్వు అట్టి తోటలోకి వెళ్తే మాకెందుకు, ఎక్కడికి వెళ్తే మాకెందుకు? నేను అంటాను, ఉపయోగపడే పోస్ట్ ఏదన్నా, అవకాశం ఉండే పోస్ట్ ఏదన్నా, ఇతరులు ఏదన్నా మేలు కలిగే, ఇప్పుడు అయ్యగారు గ్రీటింగ్ చెప్పారు, అయ్యగారు గ్రీటింగ్ చెప్పారు, ఉపయోగం ఉందా లేదా? మాటల ద్వారా ఏమైనా ప్రేరేపించబడ్డామా లేదా? చెప్పండి. సిస్టర్ గారు ఆరాధన చేశారు, అయ్యగారు హల్లెలూయా చెప్పారు, మెలకు వచ్చిందా లేదా? నేను అంటాను, ఏదైనా ఉపయోగపడేది పెట్టండి. ఇప్పుడు చెప్పమంటారా, మీలో ఎవరికైనా శ్రమ కలిగితే, బాధ కలిగితే, నష్టం కలిగితే ప్రార్థన చేయమని ఉంది. ఎక్కడ? బైబిల్లో. ఇప్పుడు వేళ బైబిల్ ఏంటో తెలుసా? మీలో ఎవరైనా బాధపడితే అక్కడో ముక్క, ఇక్కడో ముక్క, ఇక్కడో ముక్క వాక్యం తీసి స్టేటస్లు పెట్టండి. హల్లెలూయా. విషయం చెప్పమంటారా, మరలా పాస్టర్ గారులకే స్టేటస్లు పెడుతున్నారు, పాస్టమ్ గారులకే స్టేటస్ పెడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పిందో మొక్క ఉంటుంది, యూట్యూబ్ లో తీస్తారు, ఎవరో చెప్పింది ఉంటారు తీస్తారు, వాళ్ళు ఎవరో చెప్పింది ఉంటారు తీస్తారు, తీసేసి ఎవరికి పెడుతున్నారు? నేను ఒక మాట చెప్పను, మీరు బాధపడినంటే వినండి, 30 రకాల ప్రసంగాలు వినకండి, 30 రకాల వర్తమానాలు అవసరం వద్దు, 30 రకాల లేఖనాలు అవసరం వద్దు. ఒక చర్చ్, ఒక దైవజనుడు, ఒక ఉపదేశం, ఒక లేఖనం, ఒక నడిపింపు ప్రకారం మనం వెళ్తే ప్రియులారా, దీనికి పెద్ద కొట్టరు చెప్పట్లేదు, చెప్పండి గట్టిగా. నేను మాట చెప్పను, వాళ్ళు ఎవరో చాలా పెద్ద పాస్టర్ గారండి, 1000 మంది వస్తున్నారండి, ఆవిడ ఇలా ఉంటుందండి, అతను ఇలా ఉంటున్నాడండి, వాళ్ళు చేస్తున్నారు కదా. నేను చెప్పనా, పెద్ద పాస్టర్ గారు చెప్తే వాక్యం తప్పు అయిపోదు, చిన్న పాస్టర్ గారు చెప్తే కరెక్ట్ అయిపోదు. అర్థమైందా? చిన్న పాస్టర్ గారు చెప్తే తప్పు అయిపోద్దా వాక్యం? పెద్ద పాస్టర్ గారు చెప్తే కరెక్ట్ అయిపోద్దా? దేవుడు దృష్టిలో అదేం ఉండదు. ఎవరో చెప్పారని కాదు, విషయం చెప్తాను వినండి. జిల్లేడు పాలు, గేదె పాలు, అంటే ఇంకా ఆవు పాలు ఉన్నాయి కదా, అన్ని పాలే. కాఫీ పెట్టుకోవాలంటే జిల్లేడు పాలతో పెట్టుకుంటామా? బ్రతుకుతామా? మనకందుకే దేవుడు ఆనాడే ఇజ్రాయేలు ప్రజలకి ఒక మాదిరి ఇచ్చాడు, ఆ మాదిరి ప్రకారం మనం వెళ్ళాలి. మంచులో మన్నా పడేది, మన్నా మీద మంచు ఉండేది. మన్నా అంటే వాక్యం ప్రియులారా, ఆహారం కదా. ఆ మన్నా మీద మంచు అంటే పరిశుద్ధాత్మతో కూడిన వర్తమానాలే మనల్ని కనాను వైపు నడిపిస్తాయి. ఇజ్రాయేల్ ప్రజల మన్నా ప్రియులారా
ఎగిరిపోయిన తర్వాత, ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత అందులో ఉన్న గింజలు తీసి దంచుకుని ఇరుపక్కల కాల్చుకుని రొట్టె తిని కనాను వైపు అడుగులు వేశారు. అంటే ప్రతి ఆదివారం మనం వింటున్న వర్తమానం బట్టి, వింటున్న ఉపదేశం బట్టి, వింటున్న లేఖనాల బట్టి కనాను వైపు అడుగులు వేయాలి. ఇంకొక మాట చెప్పనా, గుడారం మీదకి మహిమ దిగిన ప్రతిసారి వాళ్ళ కనాను వైపు అడుగులు వేశారు. అంటే ప్రతి ఆరాధనలో, ప్రతి శుక్రవారం ప్రార్థనలో, ఓల్ నైట్ ప్రేయర్స్ లో, ఇలాంటి కూడికలో అభిషేకం మన మీద దిగితే ప్రియులారా జరగాల్సింది ఏంటో తెలుసా? వినండి వినండి, జరగాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో ఒక అడుగు మనం పైకి వెళ్ళాలి. ఆరాధన చాలా బాగుందండి, అభిషేకం దిగిందండి అని అక్కడ ఉండిపోవడం కాదు. వాళ్ళ టన్నులు టన్నులు మన్నా తినేసి కనాను వైపు అడుగులు వేయలేదనుకోండి, ఉపయోగం ఉందా? చెప్పండి, గట్టిగా చెప్పండి. నీతి విషయంలో మనకేముండాలంటే, మెలకు ఉండాలంటే లోపల నీతి వాక్యం పనిచేయాలి. నిత్యము మన లోపల వాక్యం ఉండాలి ప్రియులారా. ఎప్పుడైతే వాక్యం ఉందో, వాక్యం మన రాంగ్ రూట్లో వెళ్ళలేము. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. అర్థమైందా ప్రియులారా? లోపల ఏముండాలంటే నీతి వాక్యం. రెండోది మనం చూస్తే ప్రియులారా, అదే అధ్యాయంలో 15వ అధ్యాయం 58 చాలండి. అంటే ఆసక్తిగా ఉండడం అంటే ఎలా ఉండడం? మెలకువగా ఉండడం. ఆసక్తి లేదనుకోండి, మెలకువ లేదంటే. కాగా నా ప్రియ సహోదరుల, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి కథల వారు స్థిరులై ఉండి ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉండండి. ఎప్పటికీ కూడా ఏముండాలంట? ఆసక్తి. అంటే ఆసక్తి ఉండాలంటే ఏముండాలి మనకి? మెలకు. దేవుని పని విషయంలో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి మెలకు ఉండాలి. ఏముండాలి? చూడండి, సంఘంలో ఎప్పుడు ఏ కొద్ది మందో చేస్తూ ఉంటారు. ఆ కొద్ది మందే వాళ్ళే చేస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళే పరిచర్య, వాళ్ళే వండడం, వాళ్ళే శుభ్రం చేయడం, వాళ్ళే చేపలు వేయడం, వాళ్ళే మందిరంలో సౌండ్ సిస్టమ్ పెట్టడం కాదండి. అందరికి ఏముండాలి? ఒకసారి మా పాస్టర్ గారు పాపం చాలా కష్టపడి, ఒక చిన్న సంఘం అండి మాది, ఆయన చీటీ వేసుకుని సౌండ్ బాక్సులు కొన్నాడు. అప్పటి వరకు ప్రియులరా బాకాలు తెలుసు కదండి, గొట్టాలో వాటిలో పాడేవాళ్ళు. నేనేమో చర్చిలో సింగర్ అండి, ఇంకొక అతను కీబోర్డ్ నేర్చుకున్నాడు. మేమిద్దరం ఆ బాకాల్లో పాడి 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 అలసిపోతే మా పాస్టర్ గారు ఎట్టకేలకు మా బాధపడలేక వచ్చిన డబ్బులు, చిన్న సంఘం 30 మంది 40 మంది, చీటీ వేసుకుని ఆ చీటీతో సౌండ్ బాక్సులు కొన్నాడు. అవేంటంటే అహూజా 120 బాక్సులు అని ఉంటాయి. అవి కూడా సెకండ్ హ్యాండ్ బాక్సులు కొంటే ప్రియులరా పాస్టర్ గారు వాటికి ప్రార్థన చేసి లోపలికి వెళ్ళారు మంచినీళ్ళు తాగడానికి. నాకు మా ఫ్రెండ్కి సంతోషం అంతా ఇంత కదా రే, ఇప్పటి వరకు బాకాల్లో పాడాం, మనం గొట్టాల్లో పాడాం, ఇప్పుడు మన స్వరాలు సౌండ్ బాక్స్ లో రాబోతున్నాయి, ఆహా ఓ అనుకుంటున్నాను. నాకేమో సౌండ్ సిస్టమ్ తెలియదు. పాస్టర్ గారు లోపలికి వెళ్ళినప్పటికీ ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఏం చేశామంటే, బాక్సులు రెండింటికి వైర్లు కలిపేసి ప్లగ్లో పెట్టేసి స్విచ్ చేసేసానండి. ఎందుకు వైర్లు తీసుకెళ్ళి దేనికి కలపాలి? యాంప్లిఫైర్ కూడా వెనకాల ఉంటే వాటికి కలపాలి. స్విచ్ చేస్తే మా పాస్టర్ గారు సంతోషంగా, చాలా సంతోషంగా, బాక్సులు కొన్నవని సంతోషం, పిల్లలు ఇంకా మంచిగా ఆరాధన చేస్తారు, ఎదుగుతున్నారు, మంచి బిడ్డలు ఇచ్చాడు నాకు అని మా పాస్టర్ గారు సంతోషం మంచి నీళ్ళు తాగి బయటకు వస్తూ, బాబు పాటలు వస్తున్నాయా అన్నారు. నేనేం మాట్లాడలేదు. అదేంటి బాబు అన్నారు. పాటలు వస్తున్నాయా అన్నారు. నేనేం మాట్లాడలేదు. ఏ బాబు పాటలు వస్తున్నాయంటే ఏం మాట్లాడడం ఏంటంటే, పొగ వస్తుందండి అన్నాను. అదేంటి బాబు పాటలు రావాలి కానీ పొగ రావడం పెట్టింది అన్నాడు. ఏమోనండి అయ్యారు, నాకు తెలియదండి. పాటలు వచ్చేస్తాయి అనుకుని వైర్లు కలిపేసి లెక్కలో పెట్టి ఏం చేశానంటే స్విచ్ చేసేసానండి. పొగ వచ్చేస్తుందండి. ఇంకంత పొగ అయిపోయింది. ఆయన చాలా మంచి ఆయన, పాపం ఏమనలేదు. అంటే దేవుని పని విషయంలో మనం ఏముండాలి? మందస్సం తీసుకుని వస్తున్నాడు, మందస్సం తీసుకొచ్చే విధానం అది కాదు ప్రియులారా, మందస్సం తీసుకొచ్చే క్రమం అది కాదు. ఎంత దూరం అయినా, ఎన్ని కిలోమీటర్లు అయినా, ఎంత భారమైనా మందస్సాన్ని భుజం మీదే మోయాలి. ఈ కొత్త పథకం ఎక్కడి నుంచి వచ్చిందంటే, దావీదు ప్రజలందరినీ పిలిచి మందసం తీసుకురావాలనుకుంటున్నాను, ఏం చేద్దాం అని అడిగితే వాళ్ళు సలహా ఇచ్చారు. మందసం ఎలా మోయాలి? అసలు దావీదు ఆలోచన చాలా మంచిది. కొత్త బండి ఒకటి చేయించారు, ఎద్దులు పెట్టారు, దాని మీద మందసం పెట్టారు, తీసుకుని వస్తుంటే ఒక చోటుకు వచ్చినప్పటికీ ఆ ఎద్దులకి కాలు జారి ఒక పొలం దగ్గర పడిపోతుంటే వజ్జా వెళ్ళి దాన్ని ఏం చేశాడు? ఒక మాట అడుగుతాను చెప్పండి, వజ్జా పట్టుకోవడం తప్ప? అమ్మో దేవుని మందసం పడిపోతుంది, సేవ పడిపోతుంది. నేను అంటాను, సేవ పడిపోతుందని ఎవరు పడతాలో పట్టేసుకుంటే కుదరదు. ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఉండాలి, ఎన్నిక చేయబడిన వాళ్ళు ఉండాలి. చిన్న మాట చెప్తాను వినండి ప్రియులారా, వినండి ఒకసారి, చిన్న మాట చెప్తాను. అదే మందసాన్ని తీసుకొచ్చి ఒబేదేదేం ఇంట్లో పెడితే 3 నెలలు ఒబేదేదేం ఇల్లు ఏమైపోయింది?
మందసం పవర్ ఏమైనా తగ్గించారంటారా? ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పిన వాళ్ళకి నా సెల్ ఫోన్ ఇచ్చేస్తాను, ఇది ఆల్ట్రా ఇచ్చేస్తాను, మళ్ళీ వెళ్ళినప్పుడు తీసేసుకుంటాను. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటంటే అక్కడ పట్టుకుంటే చచ్చిపోయాడు అండి. రేపు కూడా ఉంటారండి అయ్యారు మీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ పెట్టుకుంటే ఏమైపోయాడు? బిడ్డలారా గమనించాలి. పట్టుకుంటే చచ్చిపోయాడు, పెట్టుకుంటే కారణమైంది. మందసం మారిపోయిందా? నేను చెబుతాను 4 మాటలు, అవి బైబిల్లో ఉన్నవే, అయితే రెఫరెన్స్ తీయట్లేదు, వినండి. నా బైబిల్లో ఉన్నవే. మీకు ఏమైనా డౌట్ ఉండి చివరిలో నన్ను నిలదీసి అది ఉందా అని అడిగితే మీకు రెఫరెన్స్ చూసి చూపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. లేనిది చెప్పడానికి తెగించు, వినండి. మరి ఒబేదెదోము ఇంట్లో పెట్టుకుంటే దీవించబడ్డాడు, అదే మందసం ఆయన పట్టుకుంటే ఎందుకు చనిపోయాడంటే ఉజ్జ యోగ్యత లేకుండా మందసాన్ని పట్టుకుంది. మరి ఒబేదెదోము ఇల్లు యోగ్యము ఎలా మార్చబడింది అంటే ఒబేదెదోము ఇంట్లో పాటలు ఉన్నాయి, ఒబేదెదోము ఇంట్లో స్తుతి ఉంది, ఒబేదెదోము ఇంట్లో ప్రియులారా సమర్పణ ఉంది, ఒబేదెదోము ఇంట్లో బాధ్యత ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒబేదెదోము ద్వారపాలకుడు. ఒబేదెదోము ప్రియులారా మందసం పట్టుకుని వెళ్తుంటే మోసుకొస్తున్న వారిని వెనకాల కనిపెట్టి చూస్తున్నాడు. ఒబేదెదోము ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అండి. ఒబేదెదోము క్వైర్ వారితో కలిసి పాడతాడండి. ఒక మాట చెప్పనా, ఒబేదెదోము ఇంట్లో మందసం పెడితే ఎందుకు అతను చనిపోలేదు, కుటుంబం ఏం పాడవలేదు అంటే ఒబేదెదోము ఇంట్లో యోగ్యత ఎలా వచ్చింది? ఇందాక చెప్పేసండి, పాటల ద్వారా మన హృదయాలు యోగ్యముగా సిద్ధపరచబడతాయి. ఒబేదెదోము పాఠకుడు. ఎవరంటండి? అందుకే అమ్మ ప్రార్థన రాలేదమ్మంటే పాటలు అయ్యాక వెళ్దామని ఆగిపోయాను. పాటలు అంత తేలిక? కాలక్షేపం పాడేయ పాటలు, ఆరాధన కాలక్షేపం చేసేదా? విషయం చెప్పంటారా? అసలు పాటలకి ఎంత ప్రయారిటీ ఉంది బైబిల్లో? ఈ రాత్రి ఆరాధన కోసం పాటల కోసం చెప్పండి, తెల్లవారుజాము 4 అవుద్ది మీరు వింటానంటే. అర్థమైందా ప్రియులారా? పాటలకి చాలా ప్రయారిటీ ఉంది. సింపుల్ గా మీకు కోట్లు విలువైన ఒక మాట చెప్తాను, వినండి, మీకు అందరికి అర్థమయ్యేలాగా. మలాకి పుస్తకం తర్వాత ఒక వైట్ పేపర్ ఉంటుంది, దాన్ని ఏమంటారు అయ్య గారు? నిశ్శబ్ద కాలం. ఏ కాలం అండి? సరే, యేసుప్రభు యొక్క జీవితం ప్రియులారా, తర్వాత యేసుప్రభు ఈ భూమి మీదకి రావడానికి ఎక్కడ పుట్టాడండి ఆయన? యోధా బెత్లెహేం అనండి, మరలా అనండి. ఎక్కడ పుట్టాడండి? యోధా బెత్లెహేం. అంటే యోధా అంటే ఏంటి? స్తుతి. అంటే యేసుప్రభు తన జీవితాన్ని మరలా ఎక్కడి నుంచి ప్రారంభించాడు? హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? స్తుతితో. నేను అంటాను, దేవుని పని విషయంలో మనకి ఏముండకూడదంటే నిర్లక్ష్యం ఉండకూడదు, జాగ్రత్తగా చేయాలి. పౌలు గారు అంటారు, ఆ సువార్త పనిలో నాతో కలిసి ఆ క్లెమెంతు, ఆ నిజమైన సహకారులు, వాళ్ళందరూ నాతో కలిసి సువార్త వ్యాపకంలో సహకరించారు. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు. ఒకటి, నీతి ప్రవక్తల విషయంలో మెలకు ఉండాలి. రెండోది ప్రియులారా, రెండోది దేవుని పని విషయంలో మనకేముండాలి? మెలకువ. ఏముండాలి? మెలకువగా దేవుని పని చేయాలి. ఎలా చేయాలండి? అప్పగించిన ప్రతి చిన్న పని ఎలా చేయాలి? యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. మనందరికీ కూడా మంచి మెలకువ ఉండాలి దేవుని పని విషయం. తన పనిలో నిపుణత గల వాడిని చూచితివా, వాడు అల్పులు ఎదుటి కాదు కానీ. కహాతీలు, గిర్షోనీలు అండి, తర్వాత ఇంకొక జాతి ఉంటారండి, కహాతీలు, గిర్షోనీలు, మెరారీలు. వీళ్ళ ముగ్గురు కూడా ప్రత్యక్ష గుడారంలో వస్తువులు మొయ్యాలండి. వినండి, గెర్షోనీలకి మెరారీలకి బళ్ళు ఉంటాయండి, ఎడ్లు బళ్ళు ఉంటాయి. కహాతీలంట భుజముల మీద మొయ్యాలి. కానీ విషయం చెప్పమంటారా, వీళ్ళందరూ వచ్చేలోపంట ఈ కహాతీలు ప్రియులారా తీసుకెళ్ళి వాళ్ళు వచ్చేలోపు మందిరాన్ని నిలబెడతారంట. అంటే భుజముల మీద మోసేవాడు స్పీడ్గా వెళ్తాడా, బళ్ళు మీద మోసుకొచ్చి వారు స్పీడ్గా వస్తారా? కానీ వీళ్ళంట వాళ్ళందరికంటే ముందు వచ్చి భుజముల మీద మోసుకొచ్చి మందిరాన్ని నిలబెడతారు. దేన్ని నిలబెడతారండి? చెప్పాలి గట్టిగా. మందిరాన్ని నిలబెడతారు. ఒక భార్యాభర్తలు ఎప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకుందామని ఆసక్తిగా దేవుని మందిరానికి వెళ్తారు. ఎప్పుడు ఏదో ఒకటి తెచ్చుకుందామంటే మందిరంలో ఉన్న సౌండ్ బాక్సులు, ఫ్యాన్లు పట్టుకుపోవడం అది కాదండి, ఆశీర్వాదం తెచ్చుకుందాం. ఒకరోజు ఆదివారం చర్చికి వెళ్తుంటే వాళ్ళ 11 సంవత్సరాల అమ్మాయి చనిపోయిందండి. 9:30కి వెళ్తారంట కరెక్ట్గా. చనిపోతే పిల్లరా
ఆ పాపని శుభ్రంగా స్నానం చేయించి ఒక ఫ్రాక్ వేసి పౌడర్ రాసి ఒక గదిలో పడుకోబెట్టి భార్యాభర్తలిద్దరూ ఎప్పట్లాగానే మందిరానికి వెళ్ళిపోయారు. ఆరాధన అయిపోయింది, పాటలు అయిపోయింది, అన్ని అయిపోయినాయి ప్రియులారా. అయిపోయిన తర్వాత మీరు జాగ్రత్తగా గమనిస్తే కోటి మంది అయిపోయిన తర్వాత దీవెన ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఆ పాప వాళ్ళ నాన్నగారు ముందుకు వచ్చి, అయ్యారు ఒక చిన్న సాక్ష్యం చెప్పాలి, టైం ఇస్తారా అన్నారు. ఆశీర్వాదం అన్న అయిపోయిన తర్వాత టైం ఏంటి అబ్బాయి అన్నారు. లేదు లేదు సార్, ఇది ఇప్పుడే చెప్పాలి సాక్ష్యం అని సంఘమందరికి వందనాలు చెప్పి ఒక నిమిషం కూర్చోమని ఉదయకాలం మందిరంకి వస్తున్నప్పుడు మా పాప చనిపోయిందండి. ఇంట్లో శవం ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడికి వచ్చారు? రాగలమా? మందిరాన్ని అంతగా ప్రేమించగలమా? వచ్చారు. ఎప్పుడు వచ్చినా దేవుని, చైనా దేశంలో జరిగిందండి, ఎప్పుడు వచ్చినా దేవుని సందులో ఏదో ఒకటి పొందుకుందామని వెళ్తారు. సంఘం అందరూ కంగు తిని, అయ్యో మీ పాప చనిపోయిందా మాకు ఎందుకు చెప్పలేదని సంఘ పెద్దలు అడుగుతున్నారంట. మీ పాప చనిపోయిందా మాకు ఎందుకు చెప్పలేదని పాస్టర్ గారు అడుగుతున్నారంట, పెద్దలు అడుగుతున్నారంట. వద్దులండి, మా పాప చనిపోయిందని చెప్తే ఎప్పటిలాగా ఆరాధన జరగదండి, మా పాప చనిపోయిందని చెప్తే ఎప్పటిలాగా పాటలు పాడరండి, మా పాప చనిపోయిందని చెప్తే ఎప్పటిలాగా దైవజనుడు వాక్యం చెప్పలేడండి, అయినా మా పాప దేవుని దగ్గర ఉంది, పర్వాలేదులేండి అంటే 600 మంది సంఘం అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు భోజనం చేయకుండా. ఆ పాప సైజు పెట్టి ఒకటి తీసుకున్నారు ప్రియులారా. పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి ముందే కడిగి పెట్టారు కదండి ఆ పాపని, చెప్పాల్సిన మాటలను చెప్పారు, పాడాల్సిన పాటలు పాడారు, చేయాల్సిన హెచ్చరికలు చేశారు, చదవాల్సిన లేఖనాలు చదివారు ప్రియులారా. చదివితే చివరిగా ఆ పాపను లేపి పెట్టిలో పెడుతున్నారు తీసుకెళ్దామని. పాపను లేపి పెట్టిలో పెడుతుంటే కళ్ళు తెరిచి మాట్లాడడం మొదలు పెట్టిందంట. హల్లెలూయా. నేను అంటాను, దేవుని పనికి నువ్వు ప్రయారిటీ ఇస్తే, మందిరానికి ప్రయారిటీ ఇస్తే, సంఘానికి ప్రయారిటీ ఇస్తే, పని చేసే ఆశ నీకుంటే ఫస్ట్ ప్రయారిటీ వచ్చి ఇక్కడ పడిపోతాయి. నేను మా చర్చిలో ఏం చెప్తానంటే, ఆదివారం సెలైన్ పెట్టారనుకోండి, ఎవరైనా సెలైన్ ఎక్కుతుంది అనుకోండి, ఆ డబ్బా పట్టుకుని వచ్చేయాలి మన చర్చికి. అది ఏ కిటికీకి తగిలించుకోవాలి. ప్రాణాలు పోయినా కూడా మందిరం ఏం చేయకూడదు. ఒక మేడం ఉన్నారండి, నాకు మా వైఫ్కి తెలుసు. ఆ అమ్మాయి, ఆవిడకి ఎదిగిన ఒక అమ్మాయి ఉంది, 24-25 సంవత్సరాలు. బెంగళూరులో డాక్టర్ అండి ఆమె. వినండి ఒకసారి, బెంగళూరులో డాక్టర్ అయితే పిల్లారా, ఒకరోజు ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది, జనవరిలో ఎంగేజ్మెంట్, డిసెంబర్ 24వ తారీఖు నాకు ఫోన్ వచ్చింది. మా వైఫ్ ఫోన్ చేశారు, ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి. ఏంటని అడిగితే, వాళ్ళ మేడం ఉన్నారు కదండి, పేర్లు చెప్పడం మంచిది కదని చెప్పట్లేదు, ఆ మేడం గారి యొక్క అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ వర్క్ చూసుకుని ఇంటికి వస్తుంటే లారీ గుద్ది యాక్సిడెంట్ అయ్యి లోయలో పడిపోయి బెంగళూరులో చనిపోయిందండి. నేను క్రిస్మస్కి వెళ్తున్నాను డిసెంబర్ నెలలో. హృదయం అంతా చాలా గాయమైపోయింది, ఇబ్బందికరంగా ఉంది. మనసు కొంచెం నిలుపుకుని ప్రార్థన చేసుకుని అలాగే వాడబడి ఆ నైట్ ఇంటికి వచ్చాను. శనివారం అది. అయితే మాకు అప్పుడు 10కి జరిగేదండి ఆరాధన. 9:30కి మా వైఫ్ ఒకసారి ఆమెకు ఫోన్ చేసి, అందరూ వినాలి ఈ మాట, ఫోన్ చేసి, మేడం మీ అమ్మాయి చనిపోయింది కదా, ఎలా ఉన్నారు మేడం, ఎంతవరకు వచ్చింది మేడం, ఏంటి మేడం అయిపోయింది ఆ కార్యక్రమం, ఏంటి మేడం అని అడిగితే ఆమె అంటుందండి, మేడం నేను తర్వాత మీకు ఫోన్ చేస్తాను, ఇప్పుడు నేను చర్చికి వెళ్తున్నానండి అన్న. రాత్రి 24 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి చనిపోతే ఉదయకాలం ఈవిడ ఎక్కడికి వెళ్తుందంట, ఆవిడ డాక్టర్. మరలా అదేంటి మేడం మీ అమ్మాయి చనిపోయింది అన్నారు కదా అంటే, అవును చనిపోయింది, రాత్రి నేను బెంగళూరు ఫ్లైట్కి వచ్చాను, ఉదయకాలం 7 గంటలకే మా అమ్మాయిని నేను సమాధి చేయించాను. ఎందుకంటే ఆవిడ ఒక సాక్షిగా వాడబడతారు, ఆమె సాక్షిగా వాడబడతారు. ఆమె కొన్ని 100 మంది సేవకులు తెలుసు. మా అమ్మాయి బాడీ ఇంకా ఉందని తెలిస్తే కంగారుగా ఆరాధన ముగించుకుని వచ్చేస్తారు. కాబట్టి 7 గంటలకి సమాధి కార్యక్రమం చేశాను, నేను చర్చికి వెళ్తున్నాను, మధ్యాహ్నం మీకు ఫోన్ చేస్తాను అన్నట్టు. నువ్వు రాగలవా? మా నాన్నగారు చనిపోయారు ఒక ఆదివారం, ఇంట్లో బాడీ ఉంది. రాజమండ్రిలో ఒక చిన్న ఆరాధన ఉంటే, మాది ఊరు, చిన్న పల్లెటూరు, సమిశ్రగూడెం అని, నిడదవోలు దగ్గరలో. అక్కడికి వెళ్ళి ఆరాధన చూసుకుని వస్తూ మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అలా చూసి, మా అమ్మ మా అన్నయ్య గారు అన్నం, నేను చిన్న ఉన్నాను ఇంట్లో, ఏడుస్తున్నా, గుండెలు బాదుకుని ఏడుస్తున్నా. చర్చిలో వాళ్ళు ఎవరికీ చెప్పకుండా సైలెంట్గా చూసి నేను వచ్చేసి నిడదవోల్లో ఆరాధన చేసి, ఆ రోజు బల్లారాధన ఎవరికీ చెప్పలేదు, వర్తమానం నేనే చెప్పాను, వాక్యం నేనే చెప్పాను, ఆరాధన నేనే చేశాను, బల్లారాధన నేనే ఇచ్చాను. అంత అయిపోయిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చి, అందరూ ఒకసారి ఉండండి, ఒక చిన్న విషయం చెప్తానన్న. ఏంటని అడిగితే, ఉదయకాలం మా నాన్నగారు చనిపోయారు, మధ్యాహ్నం ఫ్యూనరల్ సర్వీస్ ఉంటుంది, మీరు అందరూ రావాల్సి ఉంటుంది అంటే సంఘం అందరూ కంగుతున్నారు. నీకు తెలిసే నడిపించారు. ఆ రాత్రే వేరే చోట డేట్ ఇస్తే అక్కడికి. నేను అంటాను, ఇవి ఎందుకు చెప్తానంటే, దేవుని పని విషయంలో మనకి ఏముండాలి?
దేవుని హృదయం అంతా మోషేకి అర్థమైతే మోషే హృదయం అంతా బెసలేలుకి అర్థమైంది. అందుకే గుడారం వచ్చింది, ఒక సేవ వచ్చింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. దేవుని పని విషయంలో దేవుని బిడ్డలైన మనకి ఏముండాలి? నీకు చిన్న పని ఎవరైనా అప్పచెప్తే చాలా బాధ్యతగా చేయి. చర్చిలో చిన్న పని దొరికితే భాగ్యముగా ఎంచుకో, నేను లేకపోతే జరగదు అనొద్దు. దేవుడికి ఆప్షన్ ఉంటుందంట, మనకే ఆప్షన్ ఉండదు. లోతు పోతే ఎలియాజర్ వచ్చాడు, వస్తీ పోతే ఎస్తేర్ వచ్చింది, సౌలు పోతే దావీదు వచ్చాడు. దేవుడికి ఆప్షన్ ఉంది, పోయినోడికి ఆప్షన్ ఉందా? ప్రైజ్ ది లార్డ్. చేతులు మొత్తానికి పొదుపు చేసినట్టు ఉంది అసలు. హల్లెలూయా. కొంతమంది ఎద్దరిపోతూ కూడా హల్లెలూయా అంటున్నారు, అంతే ఓ దెబ్బ అనేది వదిలిపోతాను. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? దేవుని పని విషయంలో మనకి ఏముండాలంటే మెలకువ. ఈ పూట మనకి మెలకు కావాల ప్రభు అని అడగండి. మెలకునివ్వండి ప్రభు అని అడగండి. మెలకు కలిగి పనిచేసే కృపనివ్వండి ప్రభు అని అడగండి. నీకు ఏదైనా చిన్న పని అప్ చేసి భాగ్యంగా ఎంచుకోవాలి. ఒక అమ్మాయి అన్యురాలంట చర్చికి వస్తుందంట ప్రియులారా. వస్తా ఉంటుంటే ఒక పిల్లోడు పుట్టాడు చనిపోయాడు, ఇంకో పిల్లోడు పుట్టాడు చనిపోయాడు, ఇంకో పిల్లోడు పుట్టాడు చనిపోయాడు. ఒక పిల్లోడు పుట్టి ఒక 1 year వచ్చిన తర్వాత ఆడుతున్నాడు అంటాడు. ఆడుతుంటే ఒక బాలు ఒక కన్నం లాంటి దాంట్లోకి వెళ్తే ఆ బాలు తీసుకుందామని చేయి పెడితే ఏదో కరిసేసి చచ్చిపోయాడు. పాస్టర్ గారు అసలు ఈ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలని, ఎలా ఓదార్చాలని చెప్పి ఇంటికాడ కూర్చొని బాధపడిపోతే ఆమె పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఎందుకయ్యా అంత బాధపడిపోతారు? మా పిల్లలందరూ చనిపోయినందరూ దేవుని దగ్గర ఉన్నారయ్యా, ఎందుకయ్యా మీరు బెంగ పెట్టుకుంటారు? ధైర్యంగా ఉండండి అయ్యా అని పాస్టర్ గారిని రివర్స్లో ధైర్యపరుస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. ధైర్యపరుస్తుంటే ఆమెను అన్నారంట, అమ్మా చర్చిలో రోజు వచ్చి ఒక గంట సేపు ప్రార్థన చేస్తావా అన్నారు. అంటే అలా అయినా కొంచెం ఆ మరుపు వస్తుంది, చర్చిలో కొంచెం ముందుకు వెళ్తుంది, ప్రార్థన చేస్తే ఓదార్పు పొందుతుంది అని చెబితే ఆ అమ్మాయి వెళ్తూ ఆమె అంటుందంట, ఒక 3-4 విశ్వాసం దగ్గరికి వెళ్ళి, నేను ఎంతటి దాన్నండి, నా జీవితం ఎంతండి, నా బ్రతుకు ఎంతండి, నేనెంతటి దాన్నండి, దైవజనుడు నన్ను నమ్మి చర్చిలో గంట ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడండి. అసలు ఏమనాలండి ఆమె? పిల్లోడు చనిపోయాడండి, వాళ్ళ చనిపోయారండి, వీళ్ళ చనిపోయారండి, ఇంకేంటండి? నిందించే వాళ్ళు నిందిస్తూ ఉంటారు, పనిచేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. 13 సంవత్సరాల వయసులో పెళ్ళయింది. ఆషేరు గోత్రికుడైన అన్నాకి ప్రియులారు, అన్నాకి 7 సంవత్సరాలు కాపురం చేసింది, 84 సంవత్సరాల దేవాలయంలో ఉంది, విడువక దేవుని పని చేస్తుంది. ఆషేరు గోత్రికురాలుగా ఆషేరు దగ్గర రాజులకు పెట్టే మధురమైన పదార్థాలు ఉన్నాయిగా, అంటే ఆత్మ సంబంధమైన అర్థం చెప్తున్నాను. ఆ మేత తిని ఆ బలముతో ప్రియులారా వదలక దేవాలయములో 84 సంవత్సరాల ఉపవాస ప్రార్థన చేసిందంట. ఆమేన్ చెప్పండి. ఒక విలువైన మాట చెప్తాను వినండి, చాలా విలువైన మాట. యేసు ప్రభు పుడితే గొర్రెల కాపర్లు వెళ్ళారు చూడడానికి, జ్ఞానులు వెళ్ళారు, హెవెన్లీ క్వైర్ వచ్చింది అని చూడడానికి. ఒక మాట చెప్పనా? హలో, ఈమె వెళ్ళలేదు యేసు ప్రభు పుడితే చూడడానికి, ఈమె దగ్గరికే యేసు ప్రభుని తీసుకొచ్చారు. అంటే ప్రార్థన చేసే వారి దగ్గరికే ప్రభు వస్తాడు, పని చేసే వాళ్ళే కృప పొందుకుంటారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పని విషయంలో మనకేముండాలి? మెలకువ. మీరు వినే ఉంటారు బహుశా ప్రియులారా, బిల్లీ గ్రహం గారి టీంలో ఆయన రేడియోలో వర్తమానం చెప్పడానికి 10 నిమిషాలు టైం తీసుకున్నారు బిల్లీ గ్రహం గారు. దానికి కొన్ని లక్షల రూపాయలు కట్టారు ఆ రోజు. ప్రపంచం అంతటికి ఒక్కసారే వర్తమానం అందించాలి. బిల్లీ గ్రహం గారి వర్తమానం ఇలా స్టార్ట్ అయింది, అందరికీ వర్తమానం వెళ్తుంది. చాలా మంది ఆ 10 నిమిషాల వర్తమానం ద్వారా కదిలించబడ్డారు. ఎందుకంటే దైవజనుడు వర్తమానం చెప్తే బిల్లీ గ్రహం గారు ఎలా ఉండేదంటే దేశానికి నేషన్కి ఒకసారి చెప్పినట్టు ఉండేది. చెబుతూ ఉంటుంటే వర్తమానం అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, వెళ్ళి ఇలా చూస్తే, వినండి ప్రియులారా, నిద్రపోకండి, ఆ రేడియో స్టేషన్ దగ్గర ఒక వ్యక్తి 2 వైర్లు అలా పట్టుకుని చనిపోయి ఉన్నాడు. అర్థమైంది తెలుసా? ఆ రేడియో స్టేషన్ కి మెయిన్ గా వస్తున్న వైరు కట్ అయిపోయిందంట, పవర్ వస్తున్న వైర్. వాళ్ళ టీంలో ఒక వ్యక్తి అనుకున్నాడంట, ఇన్ని లక్షల మరలా దైవజనుడు కట్టాలంటే కష్టం అవుద్ది, కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోద్ది, ఈ రేడియో స్టేషన్ ఇప్పుడు వెళ్లాల్సిన వర్తమానం ఆగిపోతుందని ఆ కట్ అయిపోయిన వైర్ని, సప్లై వస్తున్న వైర్ నీ చేత్తో, వెళ్లాల్సిన వైర్ నీ చేత్తో పట్టుకుంటే కరెంట్ ఆయనలోంచి పాస్ అయి వెళ్ళి ఆ రేడియో స్టేషన్ పనిచేస్తుంది. మనం ఏమైనా చేస్తున్నామా దేవుని కోసం? యేసయ్యా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం అంటున్నారు, చాలా మంచిది, ఆరాధించినప్పుడు అలాగే అనాలి. కానీ దాన్ని తగినట్టుగా మనం ఏం చేయాలి? మెలకువ. దేవుని పని విషయంలో మెలకు ఉందా?
సంవత్సరానికి కనీసం నెలకు ఒక్కరికైనా సువార్త చెప్పగలుగుతున్నారా? ఒక్కరైనా మందిరం తీసుకెళ్ళగలుగుతున్నారా? రాజమండ్రిలో 3 విశ్వాసులు ప్రియులారా 700 మందిని నడిపించారంట చర్చికి. వాళ్ళ విశ్వాసులు కదండి, పత్రికలు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది బైబిల్ గ్రంథంలో సహకరించిన వాళ్ళు లేరండి, పరిచయం ఆదుకున్న వారు లేరండి. అకుల ప్రిస్కిల్ల డేరాలు కుట్టుకునే పనండి వాళ్ళది. చిన్నగా ప్రారంభమైంది. పౌలు గారు బోధలు విన్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఏ స్థాయికి ఎదిగారో తెలుసండి. అప్పుల్లో బోధ చెప్తుంటే, యోహాను బాప్తిసం కోసం చెప్తుంటే, దానికోసమే చెప్తుంటే జాగ్రత్తగా విని ప్రియులారా అపోస్తుల బోధ విశదపరిచారంట. పరిచి ప్రియులారా అకయాలో ఉన్న శిష్యులకి ఒక లెటర్ రాశారంట, వీళ్ళు చేర్చుకోమని. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు రోమాపత్రిక రాస్తూ అకులకు వందనాలు, ప్రిస్కిల్లాకు వందనాలు, అకులకు వందనాలు, ప్రిస్కిల్లాకు వందనాలు. రోమాపత్రిక దగ్గరికి వచ్చినప్పటికి ప్రిస్కిల్లాకు వందనాలు, అకులకు వందనాలు. ఎందుకో తెలుసా? ఈ వంట పౌలు గారిని చంపుతుంటే ముందు నన్ను చంపి పౌలు గారిని చంపండి అని అమ్మాయి నిలబడిందంట, ప్రాణాలకు తెగించి. వీళ్ళు నా కొరకు తన ప్రాణాలు కూడా ఇవ్వడానికి ఏం చేశారంటే, ఈరోజు దైవజనుడు ప్రాణాలు తీసేసేవారే కానీ ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? చెప్పండి. ఇప్పుడు ఎవరైనా వచ్చి గన్న పట్టుకుని వచ్చి ప్రార్థన చేశారు, హల్లెలూయా చెప్పారా, కాల్ చేస్తాం అన్నారు అనుకోండి, ఫస్ట్ మా పాస్టర్ గారిని అప్పచెప్పేస్తామని అప్పగించేస్తారు. విశ్వాసాలు అలా తయారయ్యారు. ప్రైజ్ ది లార్డ్. ఏరండి భారం కలిగిన వాళ్ళు? నేను అంటాను, పాడే వాళ్ళు ఉన్నారు, ఆరాధించే వాళ్ళు ఉన్నారు, ప్రసంగికులు ఉన్నారు, పాటలు పాడే స్వార్థ గాయకులు ఉన్నారు, సంఘ బాధ్యతలు తీసుకునేవారు, బరువులు మోసేవారు, కష్టపడేవారు, ఆదుకునేవారు, ఇతరుల మందిరాన్ని నడిపించేవారు ఉన్నారండి. మెలకువగలిగి పనిచేసే వాళ్ళు ఉన్నారా? సంఘం ఎడల బాధ్యతలు తీసుకునే వారు ఉన్నారా? నేను చెప్పాను కదా, సౌండ్ బాక్స్ నుంచి పొగొచ్చిందని ఇందాక. ఆ దెబ్బకి సౌండ్ సిస్టమ్ ఎలా పెట్టాలో నేర్చుకున్నాను. మా చర్చిలో ఉన్న కుర్రోళ్ళందరూ కెమెరా ఒకటి ఉంటారు, ఒక 2-3 కీబోర్డ్ ప్లేయర్లు ఉంటారు, ఒక 2 ప్లాట్స్ ప్లేయర్లు ఉన్నారు అండి. అయితే ప్రియులారా ఎందుకు చెప్తానంటే విషయాలు, ఇవన్నీ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ సౌండ్ సిస్టమ్ ఎవరు పెడుతున్న చర్చిలో వాళ్ళకి నేర్పించింది నేనే, నేర్చుకున్నాను ఆ దెబ్బతో. ఈరోజు కనబడే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇలా చర్చికి వస్తారు, తెల్లబట్టలు వేసుకున్న అందరూ ఇలా ఒక ఫోటో తీసుకుని స్టేటస్, రాత్ర చాలా బాగా జరిగినారు స్టేటస్, లైక్లు కొట్టాలి, లైక్లకి నిన్ను కొట్టాలి. 3 పులిహార పట్టాలు పంచుతాడు, 150 ఫోటోలు పెడతాడు. ఈ హడావిడి ఎక్కువైపోయిందండి బాబు. యవ్వనస్తులు కూడా సంఘం ఎడల బాధ్యత ఉంటుందా? వాక్యం ఎడల ప్రేమ ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. మెలకువగలిగి పని చేయగలుగుతున్నామా? చెప్పట్లేదు గట్టిగా హల్లెలూయా. చెప్పాలి ఇంకా గట్టిగా హల్లెలూయా. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 26:41 ఒకసారి చదవండి, మనందరికి తెలిసిందే. ఒక మాట చూద్దాం అక్కడ. 26:41. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయడం ఆత్మశుద్ధమే గాని శరీరము బలహీనమవును. ఒకసారి ఆగండి. ఇప్పుడు మూడోదిగా ప్రియులారా, దేని విషయంలో మనకు మెలకు ఉండాలి? ప్రార్థన విషయంలో. అనండి అందరూ, దేని విషయంలో మెలకు ఉండాలి? మరలా ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తే మరలా సెల్ ఫోన్ ఇస్తాం, మళ్ళీ వెళ్ళినప్పుడు తీసేసుకుంటాం, ఓకేనా? ప్రార్థనా జీవితం ఆగకుండా కొనసాగాలంటే, ప్రార్థన అనేది ఫెయిల్ అయిపోకూడదంటే, ప్రార్థన అనేది బ్రేక్ అవ్వకూడదంటే, ప్రార్థన అనేది ఎప్పుడు ఆగిపోకూడదంటే, హలో ఏం చేయాలి? మెలకువగలిగి ప్రార్థన చేయాలి. నాకు ఒక 2-3 చెప్పండి, పర్లేదు, మీకు తోచింది. ప్రార్థనా జీవితం ఆగకుండా కొనసాగాలంటే ఏం చేయాలి మనం? మెలకువగలిగి ప్రార్థన చేయాలన్నారు ఒకటి. ఇంకా మానక నిత్యం ప్రార్థన చేయాలి. వెరీ గుడ్ తమ్ముడు. ఇంకా అమ్మా, అది ఈ చెల్లి చెప్పింది కరెక్ట్ అయిన ఆన్సర్. వెరీ గుడ్ అమ్మ, గాడ్ బ్లెస్. ప్రార్థనా జీవితం ఎప్పుడైనా ఫెయిల్ అయిపోకూడదంటే, ప్రార్థనా జీవితం పోకుండా ఉండాలంటే, ప్రార్థనకి పర్టికులర్గా ఏముండాలి? టైం ఉండాలి. అది మేమండి అయ్యారు ఎప్పుడు లేకపోతే అప్పుడు చేసేసుకుంటామండి ప్రార్థన, ఒప్పమైతే చేసుకుంటాకే. ప్రార్థనకి ఏముండాలి పర్టికులర్గా చెప్పండి? పగల ప్రార్థనా కాలం 3 గంటలకి పేతురు, యోహాను శృంగారం అనే దేవాలయం దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఇటు శాసనం సంతకం చేయబడిన దానియేలు ఎరిగినను యథాప్రకారం ప్రార్థన చేస్తాడు. ఆయన ఇంకా చీకటి ఉండగానే పెందల కడ లేచి 2 కొండలు దాటి ఒలీవల కొండకెళ్ళి ప్రార్థన చేస్తాడు. వాళ్ళ ఆదిమ సంఘం అనుదినము మానక, ఆ అనుదినము అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన యందు ఎడతెగకుండా ఉన్నారు.
ప్రార్థనకి పర్టికులర్గా ఏముండాలి? నీ ప్రేయర్ టైం ఉండాలి. ఆమేన్ చెప్పండి. మొంగమూరు దేవదాసయ్య గారు ప్రియులారా సిరిని కానీ స్త్రీని కానీ పట్టుకోకుండా సేవ చేశారు. డబ్బుని పట్టుకోలేదు, స్త్రీని కూడా ఏం చేయలేదు, ఆయన పట్టుకోకుండా సేవ చేశారు. ఆయన అంట పడుకుని 3 గంటలకు లేచి ప్రియులారా బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకుని, అది ఏ కాలమైనా నెత్తిమించలా పోసుకుని శుభ్రంగా అప్పుడు మోకరించి ప్రార్థించారు. గంటలు గంటలు. ఒక్క మాట చెప్పనా, ఆయన ప్రార్థన జీవితం ఎంత శక్తివంతమందో ఒక మాట చెప్తారు వినండి. ఒక తల్లి సాయంత్రం 6 ఆ టైంలో ప్రియులారా నీళ్ళకి వెళ్తుంది. చెమ్మ చీకటి వస్తున్న టైంలో వెళ్తుంటే పిల్లోడు అక్కడ వదిలింది, ఆడుకుంటాడు కదా అంటే పిల్లోడు ఆడుకుంటా ఉన్నాడు. ఒక నల్ల త్రాసు వచ్చి ఆ చిన్న పిల్లోడి ఎదుట నిలబడి బుసలు కొడుతుంటే ఆడనుకుంటున్నాడు, ఏదో బొమ్మ అనుకుని ఆడు కేరింతలు కొడుతున్నాడు. ఎవరన్నా వెళ్ళి ఇప్పుడు కొడితే నల్ల త్రాసు కరిస్తే ఏనుగు చచ్చిపోద్దంట, అంత విషయం ఉంటుందంట. అందరూ కంగారు పడిపోతున్నారు. మొంగమూరు దేవదాసయ్య గారి ప్రార్థన జీవితం ఎలాంటిదంటే వినండి ప్రియులారా. అక్కడికి వచ్చి అందరూ చూస్తున్నారు, ఎవరు అడుగేసి ముందుకు వెళ్ళట్లేదు. ఆ సర్పాన్ని అన్నాడు, ఏయ్ సర్పమా, నీ తల నేలకేసుకుని కొట్టుకుని రాయికేసుకుని కొట్టుకుని చచ్చిపోంటే అలా బుసలు కొడుతున్న సర్పం అంట. వినండి, బుసలు కొడుతున్న సర్పం అంట అలా డౌన్ దిగేసి నల్ల త్రాసు బండ దగ్గరికి వచ్చి నేలకేసి కొట్టుకుని చచ్చిపోయింది. ప్రేయర్ చేయలేదు, నీళ్లు జిమ్మలేదు, మంత్రం గింజలేయలేదు, పువ్వు అని ఓదలేదు. ఈరోజు చెప్పండి, నిజంగా సరైన ప్రార్థనా జీవితాలు ఉన్నాయా? ప్రార్థనలో ఉన్న నిన్ను ఉండనిస్తున్న సెల్ ఫోను. బెన్యామీను యెహోవాకు ప్రియుడు అని రాసి ఉంటుంది బైబిల్. ఎందుకు బెన్యామీను యెహోవాకు ప్రియుడు అంటే బెన్యామీను వెనకాల పితరుల ప్రార్థనలు ఉన్నాయంట. పితరుల ప్రార్థనలు ఉన్నాయి. పిల్లల పేరున బ్యాంకులో డబ్బులు వేస్తున్నారు, బంగారం ఇస్తున్నారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తున్నారు, అది కడుతున్నారు, ఇది కడుతున్నారు. నేను అంటాను, ప్రార్థనా స్టోరేజ్లు ఉన్నాయా? తక్కువ అనుకుంటే భక్త సింగయ్య గారు రోజుకి 18 గంటలు ప్రార్థన చేసేవారు. తక్కువ. ఒకవేళ ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీ బుక్ చేసి అందులో వెళ్ళమంటే అందరూ పడుకున్న తర్వాత ఆ భోగిలో అలా మోకరించి ప్రార్థన చేస్తానే ఉండేవారు. ఈరోజు చాలా మంది ప్రార్థన బలిపీఠాలు పడిపోయినాయి. కౌరులు ఉన్నాయి, వేస్ట్ మాటలు ఉన్నాయి, పనికిమాల చాటింగ్లు ఉన్నాయి, చెత్త దరిద్రం ఉంది. కానీ ప్రార్థన ఉందా? ఉద్రేకాలు ఉన్నాయి కానీ ప్రార్థన ఉందా? నేను అంటాను, ఉద్రేకానికి ఉజ్జీవానికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఉద్రేకం వేరు, ఉజ్జీవం వేరు, రివైవల్ వేరు. వాట్ ఈస్ ద రివైవల్? అసలు ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? వినండి, ఎక్కడ మనం చచ్చిపోయామో, ఏది చచ్చిపోయామో, ఎక్కడ చనిపోయామో ఆ చనిపోయింది మరలా బ్రతకాలి, అది ఉజ్జీవం అంటే. అందుకే నీ ప్రజలు నీ అందు ఆనందించినట్లుగా మరలా బ్రతికించవా అంటాడు దావీదు. బహుశా 85వ కీర్తనలు అనుకుంటా. సరే, ఒక మాట చెప్తాను వినండి. ఇంకా ప్రార్థన టైమింగ్ అంటే మనం ఎప్పుడు చేయాలి తెలుసా? తెల్లవారుజాము 3 గంటల నుంచి 6 గంటల వరకు, లేదా 4 గంటల నుంచి 6 గంటల వరకు, లేదా 5 గంటల నుంచి 6 గంటల వరకు. 6 గంటలకి ఇంకా లెక్కండి వద్దు. ఎందుకు తెల్లవారుజాము చేయాలి? మిగతా టైంలో చేస్తే వింటాడు, మిగతా టైంలో చేస్తే కార్యాలు చేయడం చేస్తాడు, మిగతా టైంలో దేవుడు దొరుకుతాడు. మగ్దలేని మరి సమాధుల్లోకి వెళితే యేసును వెతుకుతుంటే ప్రియులారా వినండి, పిచ్చి ప్రేమతో వెళ్ళిపోయిందంట. తెల్లవారుజాము 4 గంటలకి సమాధుల్లో ఒక ఆడపిల్ల. నా నోడు మిట్ట మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళమంటేనే భయం సమాధుల్లో కదా. 3 గంటలకి 4 గంటలకు వెళ్ళిపోయిందంట. తోటమాలనుకుంటుంది యేసుప్రభుని చూసి, ఏంటమ్మా ఏం కావాలి? నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారండి. దొరికితే ఏం చేస్తావమ్మా? మోసుకుని వెళ్ళిపోతానండి. వెంటనే ఇంకా ప్రభు ఆ ప్రేమ తట్టుకోలేక, మరియా రబ్బూని, బోధకుడా. ఒక్క మాట చెప్తాను వినండి. తెల్లవారుజాము మగ్దలేని మరియకి ఏ యేసు ప్రభు దొరికాడు? పునరుద్ధానుడైన యేసు ప్రభు. తెల్లవారుజాము నువ్వు ప్రార్థన చేస్తే ఏ శక్తి నీకు దొరుకుతుందో, ఏ కృప దొరుకుతుందో తెలుసా? రిజరెక్షన్ పవర్. అంటే ఆ రిజరెక్షన్ పవర్ చచ్చిపోయిన నీ పరిశుద్ధతను బ్రతికిస్తుంది, చచ్చిపోయిన నీ ప్రార్థన బ్రతికిస్తుంది, చనిపోయిన నీ వాక్య ధ్యానాన్ని బ్రతికిస్తుంది, చనిపోయిన అన్నిటినీ బ్రతికిస్తుంది, చనిపోయిన నీతిని బ్రతికిస్తుంది, చనిపోయిన యథార్థతను బ్రతికిస్తుంది, చనిపోయిన నీ ఆశలు బ్రతికిస్తుంది. తెల్లవారుజాము ప్రార్థన ద్వారా బ్రతికేస్తాయండి పరిచర్యలు. అతిశయోక్తం కాదు, దేవుడికి మహిమ. ఎప్పుడు నేను మీటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్ళినా ఒకసారి తెల్లవారుజామునైనా 3 గంటలకి మోకరించి మా పాస్టర్ గారు 6 గంటల వరకు ప్రేయర్ చేస్తాను.
సంఘంలో చాలా మందికి తెల్లవారుజాము గూగుల్ మీట్ అని పెట్టాం, 5 గంటలకు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఆ తెల్లవారుజాము ప్రార్థనలు ఏకీభవిస్తారు. ఒక 60 పాటలు రాశానండి నేను. చాలా గొప్పోడు, కన్నీరంతా నాట్యమైన ఈ పాటలు మీకు తెలుసు. చాలా గొప్పోడు ఆ పాట తెలుసు కదా. 2012లో రాశాను 60 పాటలు. విషయం చెప్పమంటారా? నేను నా వైపు చూస్తూ అందులో ఇంచుమించుగా సగానికి సగం పాటలు తెల్లవారుజాము రాసినవి. తెల్లవారుజాములో ప్రత్యేకమైన కృప వస్తుందండి. ఈరోజు ఈ వర్తమానం ఏంటండగా, ప్రభు నన్ను ప్రార్థన కొరకు రేపునైనా, అభిషేకంతో రేపునైనా, పడిపోయిన నా ప్రార్థన బలిపీఠాలు కట్టినైనా, ప్రార్థన విషయంలో మెలకువే ప్రభు. శోధనలోకి వెళ్ళిపోయిన తర్వాత మెలకువకుంటే ఉపయోగం ఉండదు. వెళ్ళక ముందే మనం ఎలా ఉండాలి చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. ముసలామండి ఏమీ తెలియదు పాపం. ఒక డాక్టర్ గారికి ఉత్తమ డాక్టర్గా అవార్డు ఇస్తున్నారండి. ఇస్తుంటే అవార్డు తీసుకోవడానికి వెళ్ళాలి. పాశ్చాత్య దేశాల్లో, ఇతర దేశాల్లో, ఇంకొక దేశాల్లో 150 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు అయితే ఇంకొక దేశం వచ్చేది. అన్నిటికీ ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం ఉండదు. అక్కడ కారు వేసుకుని వెళ్ళిపోవచ్చు. విన్నారా? అయితే ఒక డాక్టర్ గారు ఉత్తమ డాక్టర్గా అవార్డు తీసుకోవడానికి వెళ్తుంటే ప్రియులారా, విమానానికి సాంకేతిక లోపాలు వచ్చి విమానం క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే ప్రియులారా, ఆగిపోతే కారు తీసుకుని వెళ్తున్నాడు. వెళ్తా 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 ఉంటుంటే ఒక చెట్టు పడిపోయింది రోడ్డు మధ్యలో. కారు ఆపేసాడు. అమ్మో ఇంకా ప్రమాదం ఏమనుకుని డోర్ తీసుకుని ఇంకా చెట్లు పడిపోయేలా ఉన్నాయని దగ్గరలో ఒక ఇల్లు ఉంటే పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ డాక్టర్ గారి పేరు స్టీవెన్ గారు. వెళితే ప్రియులారా, ఓ మామ ఉంది అక్కడ ప్రార్థన చేసుకుంటుంది. ఒక ముసలామె చేసుకుంటుంటే ఒక ఒక కుర్రోడు, ఒక బాలుడు బ్లడ్ కక్కుకుంటా దగ్గుతా 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 ఒక చోట పడుకుని ఉన్నాడు. ఇతను చలిలో వచ్చాడు కదా అని, క్రైస్తవులు మనకు ప్రేమ ఉంటుంది కదా, కొంచెం కాఫీ పట్టుకెళ్ళి ఇచ్చింది. ఈ మందంట, బాబు తీసుకోండి, నెస్తే తీసుకున్నా. అతను అన్నాడంటే డాక్టర్ గారు, అమ్మ ఎవరికైనా ఎక్కడైనా చూపించవచ్చు కదా, అతను అంత భయంకరంగా తగ్గుతున్నాడు అంటే, బాబు ఏదో దగ్గర దేశంలో స్టీవెన్ గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారంట బాబు, ఆయనకు చూపించాలి బాబు. మా బోటోళ్ళకి ఎలాగవద్దు బాబు, వెళ్ళి చూపించుకుంటాను. విషయం చెప్పమంటారా? విమానానికి సాంకేతిక లోపాలు తీసుకొచ్చింది ఈ మామ ప్రార్థన. కారులో వచ్చేటట్టుగా చేసింది ఈ మామ ప్రార్థన. వినండి వినండి ఒకసారి. వచ్చేటట్టుగా చేసింది ప్రియులారా. వచ్చి వేళ్ళింటికి ఆగేటట్టుగా చేసింది. నేరుగా వేళ్ళింటికి వచ్చేటట్టుగా చేసింది. నువ్వు వెళ్ళలేని చోటకి దేవుని బిడ్డ, నీకు చదువు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, పల్లెటూరు వ్యక్తి అవ్వచ్చు, ఏమీ తెలియని వ్యక్తి అవ్వచ్చు, అసలు నువ్వు వేస్ట్ అని అందరూ అనుండొచ్చు. నీ వెళ్ళలేని దేశాలు, నీకు పాస్పోర్ట్ లేదు కానీ నువ్వు వెళ్ళలేని దేశాలు, ఈ ప్రార్థన వెళ్తుంది. హల్లెలూయా. ప్రార్థన విషయంలో మనకేముండాలి? వాక్యం చెప్పడానికి కొంచెం నేర్చుకోవాలిగా, దేవుని కృప ఇవ్వాలిగా. కానీ ప్రార్థన చేయడానికి ఎవరైనా చేయొచ్చు. వినడా? చెప్పండి. చిన్న మాట చెప్తాను, వింటారా? వెంటనే ఉన్నారులే. హల్లెలూయా. యాకోబు ఇబ్బు దేవుని పాదాలు పట్టుకున్నాడు కదా. దేవుడు అంటున్నాడు, యాకోబు ప్లీజ్ నన్ను వెళ్ళని, యాకోబు ప్లీజ్ నన్ను వెళ్ళని, యాకోబు ప్లీజ్ నన్ను వెళ్ళని అంటున్నాడు. ఒక మాట చెప్పనా, దేవుడు వెళ్ళడానికి మనిషి పర్మిషన్ కావాలా? అరే ఎవరన్నా ఒక ఇద్దరు రండి, ఇద్దరు రండి తొందరగా, చురుగ్గా రండి. నువ్వు కూడా రా. ఇక్కడ మోకం నువ్వు వేసు ప్రభే. ఈయన యాకోబు అండి. చూడండి, ఇప్పుడు నువ్వు ఎలా ఏడిపోయేది, ఉత్తిని ఇలా నలుపుతున్నా ఇలాగేగానే ఇలా ఏడుస్తున్నాడండి. ఏడుస్తుంటే పిల్లరా, ఇప్పుడు ఈయన యేసుప్రభు ఇలా వస్తున్నాడు అనుకోండి. వినండి, ఇక్కడికి వచ్చేటప్పటికంట యేసయ్య అడుగు తీసి ముందుకేయలేదంట. ఎందుకో తెలుసండి? మన ఏడుపు కన్నీళ్ళంట దేవునికి సంకెళ్ళు వేసేస్తాయంట. ఏం వేస్తాయండి? అక్కడి నుంచి కదలలేడు. అందుకే ఏమంటున్నాడంటే, ఇలా వెళ్ళిపోతానంటే, ఇలా వెళ్ళిపోతానంటే, యాకోబు ప్లీజ్ నన్ను వెళ్ళని, యాకోబు ప్లీజ్ నన్ను వెళ్ళని అన్నాడు. కూర్చో. హల్లెలూయా. ఆ మాట చెప్పిన ప్రియులారా, నా వైపు చూడండి. దేవుడు వెళ్ళడానికి మనిషి పర్మిషన్ కావాలా? ఆయనంట ఇచ్చ వచ్చినట్లుగా సమస్తం ఆయన నచ్చినట్టుగా చేయగలిగినాడు. అవును కదా, చెప్పండి కదా. కానీ యాకోబు ఏడుస్తుంటే ఎందుకు వెళ్ళట్లేదు? యాకోబు కన్నీళ్లు వెళ్ళనట్లేదు, దేవుడు ఆపేస్తుంది.
యేసుప్రభుని సమాధి ఆపలేకపోయింది, సంఖ్యలు ఆపలేకపోయింది, ముద్ర ఆపలేకపోయింది, సిలువ ఆపలేకపోయింది, మరణం ఆపలేకపోయింది. ఒక గుడ్డోడు కన్నీళ్ళు ఆపేసినంట యేసుప్రభు. ఏం ఆపేసినాయి అంటండి? కన్నీళ్ళు ఆపేసి. ఈ ప్రార్థన బలిపీఠాలు రేపబడాలి ప్రియులారా. మరలా తొల్లిటి నాటి దినాల లాంటి ప్రార్థన రావాలి. ఈ అయ్యగారు ఎబ్బోగరేవు దగ్గర యాకోబు కాళ్ళు పట్టుకున్నారు చూడండి. ఎవరో యాకోబు కాళ్ళు పట్టుకున్నారు, దేవుని కాళ్ళు. ఈ పరిచర్య ఎక్కడ ఇనాగ్రేట్ చేశాడు తెలుసండి? కడుపులో ఉన్నప్పుడు మొదలు పెట్టాడండి ఈ పరిచర్య. వాళ్ళ అన్నగారు పుడుతుంటే మడిం పట్టుకుని వచ్చాడండి బయటికి. ఈ రేవు దగ్గర కూడా యాకోబు జీవితం ఎలా మారిపోయింది ఒక చిన్న మాట చెప్తాను చూడండి. యాకోబు చేతులకి వాక్యపు స్పర్శ దొరికింది. వాక్యపు స్పర్శ అంటే దేవుని పాదాలంటే దేవుడు అంటే వాక్యమే కదా. వెళ్ళిపోన్నాడు. వాక్యపు స్పర్శ దొరికింది. ఇంక ఈ చేతులెత్తి ఎవరిని దీవించినా దీవెన వచ్చేస్తుంది వాళ్ళు. హల్లెలూయా. నీ ప్రార్థనకి నీకేముండాలి? మెలకువతో కూడిన ప్రార్థన. హల్లెలూయా. మా దగ్గర ఒక తమ్ముడు ఉండేవాడు, ఇలా మోకరించేవాడు. అలా మోకరించగానే నిద్రపోయేవాడు. మళ్ళీ లెగిసి చిచ్చి సైతాను అసలు ఈడే పెద్ద సైతాను. ప్రార్థన చేయాలన్నోడికి ఏముండాలి? మోకరించడం వెళ్ళిపోయాడు ఎక్కడికో. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనకి చివరిగా ప్రియులారా ఐదోది మనకి తెలిసి ఏంటంటే, మత్తయి సువార్త 25 చదవవలసిన బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు పాపులు కాదు, చెడిపోయిన వాళ్ళు కాదు, తేడాగా ఉన్నవారు కాదు, విచ్చలవిడిగా బ్రతుకుతున్నవారు కాదు. అయితే వాళ్ళలోనంట నిర్లక్ష్యం ఉందంట. ఇది చాలులే అనే మనసు ఉందంట. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళకి ఎలా వచ్చింది ఆ నూనె అంటే, వీళ్ళు ఎక్కువ కష్టపడ్డారు, ఎక్కువ శ్రమ పడ్డారు, ఎక్కువ ఉపవాసాలు ఉన్నారు, జాగారాలు చేశారు, కన్నీరు కార్చారు. వాళ్ళకు నూనె ఎక్కువ వచ్చింది. యాజకుడు ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షంలో నూనె పోయడానికి ఒలీవ గింజలు తీసుకొచ్చి రాత్రంతా దంచుతాడు. రాత్రంతా దంచితే నూనె వస్తుంది. ఆ నూనె ప్రదీపాల్లో పోస్తే దేవీప్యమానంగా వెలిగితే ఆ దీపవృక్షం యొక్క వెలుగులో గుడారంలో ఏం చేయాలంటే పనిచేయాలి. హల్లెలూయా. రొట్టెలు తయారు చేయడమైనా, 4 రకాల పిండిలు తయారు చేయడమైనా, ఒత్తులు కట్ చేయడమైనా దీని వెలుగులోనే చేయాలండి కదా. మరి వీళ్ళ దగ్గర ఏముంది ఎక్స్ట్రాగా? నూనె ఉంది. వీళ్ళ దగ్గర ఏమి లేదు. నిర్లక్ష్యం ఉండకూడదు. పర్వాలేదులే, నేను వెళ్ళిపోతానులే. ఒక తమ్ముడు అంటున్నాడు, నేను బాప్తిసం పొందను, ఏం పొందను, కానీ రాకల్లో మీరు అందరూ వెళ్తున్నప్పుడు నేను కూడా వచ్చేస్తాను అన్నాడు. ఎలా వస్తాను? నీ కాలు పట్టేసుకుంటాను అని ఎగురుతున్నప్పుడు. నన్ను వెళ్ళనిచ్చలేదు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? మెలకువ కావాలి అంటే మనం ఏమవ్వాలంటే ప్రియులారా, నల్లగొట్టబడాలి, ఉపవాసాలు చేయాలి, ప్రార్థనలో గడపాలి. ఎక్కువ ఖాళీ ఉంటే బైబిల్ చదవండి. రోజుకు 10 అధ్యాయాలు చదివితే 4 నెలల్లో బైబిల్ పూర్తి చేయొచ్చు. 20 చదివితే ప్రియులారా ఇంచుమించు 2 సార్లు పూర్తి చేయొచ్చు. ప్రతిరోజు బైబిల్ చదవండి. ఆదాము కళ్ళు తెరవగానే ఎవరిని చూసిందండి? ఆదాము కళ్ళు తెరవగానే ఎవరిని చూశాడండి? దేవుణ్ణి చూశాడు. అవ్వ కళ్ళు తెరవగానే ఎవరిని చూసిందండి? ఆదామునా? దేవుణ్ణి చూసి. మన కళ్ళు తెరవగానే ఫస్ట్ ఎవరిని చూడాలి? సెల్ ఫోన్ కాదు. ఫస్ట్ ప్రయారిటీ మన జీవితంలో ఆయనకి ఇవ్వాలి. మెలకువ కావాలి. ప్రార్థన విషయంలో మెలకువ ఉండాలి, మేల్కొని ఉండాలి ప్రియులారా. నీతి విషయంలో మేల్కొని ఉండాలి. ఈరోజు చాలా మంది జీవితాల్లో మెలకువలే తెలుసండి. పిల్లలు, భార్య సెల్ ఫోన్ పట్టుకుని వంటగదిలో ఉంటుంది, భర్త సెల్ ఫోన్ పట్టుకుని హాల్లో బెడ్రూమ్ లో ఉంటున్నాడు, అబ్బాయి సెల్ ఫోన్ పట్టుకుని హాల్లో ఉంటున్నాడు, అమ్మాయి సెల్ ఫోన్ పట్టుకుని బిల్డింగ్ మీద ఉంటుంది. వీళ్ళందరినీ పట్టుకుని దెయ్యం ఉంటుంది. అవునా కదా చెప్పండి? మీ పిల్లలు ఏమి చూస్తున్నారనే మెలకు ఉండాలా వద్దా? భర్త ఏమి చూస్తున్నాడనే మెలకు ఉండాలా వద్దా? భార్య ఏమి చూస్తుందనే మెలకు ఉండాలా వద్దా? చాలా మంది కుటుంబాలు సెల్ ఫోన్ ద్వారా ముక్కలైపోతున్నాయి. ఏదో రకరకాల యాప్లు వచ్చినాయంటే ఆ యాప్స్ ద్వారా పిల్లరా దానికి కనెక్ట్ అయిపోయి జీవితాలు పాడు చేసుకున్నారు. పోలవరం దగ్గర ఓ పాస్టర్ గారు ఇలాంటి మీటింగ్ లేట్గా వచ్చాడు. ఏంటని అడిగితే చాలా బాధాకరమైన పాస్టర్ గారు. ఏంటని అడిగితే 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చినాడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. స్కూల్ ఫస్ట్ అంటుంది. మంచి మార్కులు వచ్చినాయంట. మంచి బ్రిలియంట్ స్టూడెంట్ అంట. మరి ఏంటి సార్ కోటం జరిగింది ఏంటి వాళ్ళ దగ్గర అంటే, కోటం కాదండి, ఉరేసుకుని చనిపోయాడండి.
10th క్లాస్ కుర్రాడు ఉరేసుకుని చనిపోయాడు. ఏంటి పాస్టర్ గారిని అడిగితే ఆడంట సెల్ ఫోన్లో ఇంత బాగా చదువుతున్నాడా, ఫ్రీ ఫైర్ పబ్జి ఆడి డబ్బులు పాడు చేశాడంట. డబ్బులకి ఆడతారంట, అదేదో ఆట. ఏ ఆట అండి అది? ఫ్రీ ఫైరా పబ్జియా ఏదో ఆడతారంట. అది ఆడి డబ్బులు పాడు చేసుకుని పిల్లరా లాస్ అయిపోయి తల్లిదండ్రులు ఏమని అంటారేమో ఉరేసుకుని చనిపోయాడంట. కుర్రోడండి. ఈరోజు మీరు చూడండి, రోడ్డు మీద వెళ్తుంటే పిల్లరా 17 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఫ్లెక్స్లు కనబడుతున్నాయి. ముసలోడు ఫ్లెక్స్ ఎక్కడ కనబడుతుందా? మిస్ యూ. ఎందుకు మిస్ అయిపోయారు ఈ కుర్రోడిని? వేళ ఆడికి సరైన జీవితం ఉండదు, ఏమీ ఉండదు. ఆడికి ₹1,00,000 బండి, అది కూడా ఏం బండి అంటే బాబు, వీడేమి ఎక్కడ ఉంటాడు, వెనకాలలో ఎక్కడో పర్వతం మీద. ఇదివరకు ఎంత బాగుండేయండి బళ్ళు, ఏం బండి అండి నాకు అర్థం అవట్లేదు. మనోడు కూడా సిస్టర్ని ఎక్కించుకుంటాడు, ఇంకా సిస్టర్ ఇంకా జలకన్యలాగా పడుకుంటాం ఇంక వెనకాలలాగా. ఏం బళ్ళు, ఏం లోకం, ఏం గొడవ అర్థం అవట్లేదు. మా చర్చిలో ఒకడు ఉన్నాడు, కొనుక్కున్నా అన్నయ్య ట్రైలే అన్నయ్య అన్నాడు. అది గేర్లు పడతలేదు, ఏం చేయాలి అర్థం అవట్లేదు. మా పాస్టర్ గారిని ఎక్కించుకుందామంటే ఎక్కడో ఉందో శిఖరం, నేనేమి ఎక్కడో ఉన్నాను అర్థం అవట్లేదు. చంపుకు తినేస్తున్నారు బళ్ళు కొనమని చెప్పి. వీడికి తింటాకి తిండి ఉండదు, సరైన బట్టలు ఉండవు పిల్లరా, ఇంట్లో ఏముండదు. వాళ్ళ అమ్మగారు కూలీనాలు చేసుకుంటారు, యాపిల్ మొబైల్ కావాలి వీడికి. కొనకపోతే ఊరుకోవట్లేదు. ₹2,00,000 బండి ఈఎంఐలు కట్టలేక మధ్యలో పట్టుకెళ్ళిపోతున్నారు. నీ ముఖానికి యాపిల్ మొబైల్ ఎందుకురా? అవసరమా? పీడించుకు తిని తల్లిదండ్రులని, అటు దైవజనుడికి ప్రశాంతత లేకుండా, ఇటు తల్లిదండ్రులకి ప్రశాంతత లేకుండా, సంఘానికి ఇది లేకుండా. ప్రైజ్ లార్డ్. పిల్లరా, మా పరిస్థితులు బాగోకపోతే మా ఇంట్లో తల్లిదండ్రులు, మా నాన్నగారు కూలి పని చేసేవారు, మా అమ్మగారు కూలి పని చేసేవారు. సంతలో బట్టలు కొనుక్కుని వేసుకున్నాం. ఇప్పటికి దేవుడు మంచి స్థితి ఇచ్చాడు. రేపు సాయంత్రం ఒక కారు కావాలంటే వచ్చేస్తుంది. ఇప్పటికీ ఆ స్థితి మాకు తెలుసు. మా కోసం తక్కువ ఖర్చు పెట్టుకునేది, దేవుని పని కోసం ఎక్కువ. మరి సంఘంలో ఉన్న అందరూ కూడా అలా మార్చబడాలిగా. రూతమ్మకి బోయాజు పేలాల పెడితే ఆమె కొంచెం తిని మిగిల్చి అత్తగారికి ఇచ్చింది. అత్తగారు ఎవరో తెలుసా? నయోమి. నయోమి అంటే ఎవరో తెలుసా? ఆత్మీయ తల్లి. నువ్వు చేసుకుంటున్న కూలి నాల్లో పనిలో కొంచెం దాచుకుని, నువ్వు కొంచెం వాడుకుని దేవుని పని కోసం, దేవుని రాజ్యం కోసం ఉపయోగించాలా వద్దా? సెపరేట్ అండి. శ్రీకాకుళంలో ఒక ముసలమామ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీటింగ్ పెట్టండి అయ్యా, నేను కూడా కొంత డబ్బులు ఇస్తానయ్యా అందండి. వినండి, అంటే ప్రియులారా, ముసలమామ కదా 85 సంవత్సరాలు, చివరి కోరిక సర్లే తీరుద్దాం, ఇంకెందుకు లేని పాస్టర్ గారు పెడతాంలే మామ అంటే, ఊరకనే వద్దాయో నేను కూడా ఏదో ఒకటి ఇస్తాను అంది. సరే అంటే మరుసటి రోజు ఏదో పొట్లం కట్టి తీసుకుని ఇలాగా పాస్టర్ గారి చేతిలో పెట్టి, ఒక 5,000 10,000 ఉంటే ఆర్కెస్ట్రాలకు, పాంప్లెట్స్కు దేనికి ఉపయోగపడతాలని ఓపెన్ చేసి చూస్తే 85,000 ఉన్నాయంటండి అందులో. ఎంత అంటండి? 85,000. విషయం చెప్తాను వినండి. ఆ మామకు తాటేకింట్లో ఉంటుంది, పైన ఆకులు లేవు ఇంటికి, వర్షం డైరెక్ట్గా వస్తుంది, ఎండ డైరెక్ట్గా వస్తుంది, చలి డైరెక్ట్గా వస్తుంది. ఆ వయసులోనంట 3 ఇళ్ళు దగ్గర పాచి పని చేస్తుందంట. పాచి పని చేస్తూ ఎవరంత అన్నం పెట్టినా ₹100 ఇచ్చినా ప్రియులారా, ఆ ₹100 తీసుకొచ్చి టంకు పెట్టి ఒకటి ఉందంట, ఆ టంకు పెట్టిలో పెట్టి, ఇది నా యేసుబాబు మీటింగ్ కోసమని 3 సంవత్సరాలు వంట చేసుకోకుండా వాళ్ళ పెట్టిన అన్నం తిని, అన్నం మిగిలితే నీళ్ళలో వేసుకుని పొద్దుటే నలుపుకుని ఆ సద్దన్నం తిని 85,000 కాసి మీటింగ్ పెట్టిందండి శ్రీకాకుళంలో. అండ్ ఒకసారి అనుకోకుండా ఆ మీటింగ్ మా పాస్టర్ గారు ఒక రోజు వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడే ఒక ప్రేరేపణ వచ్చి నాకు చెప్పారు, నేను మీటింగ్కి వెళ్తున్నాను కదండి, ఆ మీటింగ్లో ఎందుకు నన్ను కానుక తీసుకొద్దామన్నాడండి దేవుడు. సరే వెళ్ళి దాందేముంది అని ఛార్జీలకు నేనే ఇచ్చి పంపించాను శ్రీకాకుళం. పంపిస్తే ప్రియులారా, వచ్చిన తర్వాత ఈ సాక్షిని ఎత్తే కదిలిపోయి చలించిపోయాను. 3 సంవత్సరాలు అన్నం తినలేదంట. ఏమి ఇంట్లో వండుకోకుండా రూపాయి దాచిపెట్టి చిన్న మీటింగ్ పెట్టి 3 రోజులు పాస్టర్ గారితో మీటింగ్ పెట్టి స్వార్థ వినిపించింది. 85 సంవత్సరాల ముసలమ్మ. తమ్ముడు, చెల్లి, దైవ జనాంగమా, ఏది నీకు మెలకువ దేవుని పని మీద? ఏది నీకు ప్రార్థనలో మెలకువ? ఏది నీతి విషయంలో మెలకువ?
ఏది దేవుని పని విషయంలో మెలకువ, ఏది మందిరం పట్ల మెలకువ, దేవుని రాజ్యము కొరకు మెలకువేది? వీళ్ళింట్లో సరిగ్గా ఫుడ్ ఉండదు, 2,000 రూపాయల షర్టు, 3,000 రూపాయల షర్టు, 10,000 రూపాయల సెల్ ఫోను. బాధపడినట్టు ఒక మాట చెప్పిన పిల్లరా, కొన్ని సంఘాల్లో దైవజనుల దగ్గర సరైన సౌండ్ సిస్టమ్ ఉండదు, మెగాఫోన్ ఉండదు చర్చిలో. 2 లక్షల రూపాయల సెల్ ఫోన్ పట్టుకుని తిరుగుతుంటాడు పాస్టర్ గారు. దేవుడు దీవిస్తారా? ఆశీర్వాదం వస్తుందా? దీవించిన తర్వాత ఆశీర్వదించిన తర్వాత పర్లేదు కానీ ప్రియులారా, మన కోసం తక్కువ ఉండాలి. మీరు కూడా మీకోసం తక్కువ ఖర్చు పెట్టుకోవాలి. మీకోసం విజయవాడలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఒక ఇంచుమించుగా ఒక 70 సెంట్లు స్థలం కొంటే ఒక టీచర్ గారంట 10 గేదెలు కొని ఒక పాలేరును పెట్టి దాని మీద వచ్చే ఆదాయం అంతా కూడా పాస్టర్ గారు పేరనేస్తుందంటే ఎందుకో తెలుసండి? ఇక్కడ మందిరం కట్టబడాలని, నేను టీచర్ని దేవుడిని ఆశీర్వదించాలని పరిచర్య కోసం 10 గేదెలు కొని ఒక పాలేరును పెట్టి అతను జీతం ఇచ్చి వచ్చిన ఆదాయం అంతా పాలమ్ముది వచ్చినన్ని కూడా దైవజనుడి పేరుని వేయించి, అయ్యా అది ఎప్పుడైతే అప్పుడు మందిరం కట్టడానికి ఉపయోగించండి అయ్యా. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఒక యవనస్త్రాలు ఒక ఊరిలో, ఏ ఊరో చెప్పనులే, లైవ్ వెళ్తున్నట్టుంది కదా చెప్పండి, పాస్టర్ గారికి 3 లక్షలు కానుక ఇచ్చిందండి. ఇస్తే అమ్మాయికి ఒకే డ్రెస్ ఉంది, పేద కుటుంబం. నిలదీసి పాస్టర్ గారు నీకు ఎక్కడి డబ్బులో, మీరు నమ్మితే నమ్మండి లేకపోతే మానేయండి, నన్ను పర్సనల్గా అడిగితే నేను చెప్తాను ఏ ఊరు, కానీ ఇప్పుడు చెప్పను. ఇక్కడ ఇది కొంచెం ఇష్యూ అవుతుంది అందుకని చెప్పండి. 3 లక్షలు ఇచ్చిందండి. ఏ అని అడిగితే, ఎక్కడే అని అడిగితే, అయ్యా మీరు కోప్పండి అంటే, సీరియస్ అవ్వనంటే నేను చెబుతానయ్యా, ఎక్కడో చెప్పండి అని అడిగితే, అయ్యా నాకు ఇవ్వాలని ఆశ ఉందా యవనస్తురాలు కదా చని, కానీ నా దగ్గర లేవయ్యా. మరి ఎక్కడి? మీరు కోప్పడకూడదయ్యా, చెబుతాను. మీకు చెప్పకుండా ఒక కిడ్నీ అమ్మనయ్యా, కిడ్నీ అమ్మితే 3 లక్షలు వచ్చినాయ్యా. జరిగిందండి. ఏ ఊరో ప్రూఫ్స్తో సహా మీకు చెప్తాను, నేను అబద్ధాలు చెప్పట్లేదు కదా. నేను ఎందుకు చెప్తాను తెలుసండి ఇదంతా? దేవుని పని విషయంలో ఏముందో వాళ్ళకి, ఊరకన వచ్చేసి ఏసీ అంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం అన్నట్టు ఇక్కడ తీసి అక్కడ పెట్టరు. మందిరంలో కొంతమంది పేసన పూసలాగా రెడీ వస్తారు, ఇక్కడ తీసి అక్కడ పెట్టరు. సంఘం గురించి పట్టింపు ఉండదు, దైవజనుడి గురించి పట్టింపు ఉండదు, దైవజనురాల గురించి పట్టింపు ఉండదు, వాళ్ళ పిల్లల కోసం పట్టింపు ఉండదు, వాళ్ళ పిల్లల కోసం చేతులు ఎత్తడం ఉండదు, అసలు దైవజనుడు అంటే లెక్కే ఉండదు, వచ్చి వెళ్ళిపోతుంటారు. ఏముందండి మనకు మెలకువ? ఈ పూట నేనేమి మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించను కానీ ప్రియులారా, దేవుడు మీతో మాట్లాడని నేను నమ్ముతున్నాను.